పర్ణశాల ఆఖరి భాగం. నరేంద్ర శోభన పెళ్ళికొడుకులా తయారయ్యాడు. అతనికి చాలా ఆనందంగా ఉంది. అతనికి ఉన్న పెద్ద జబ్బు, భయంకరమైన జబ్బు ఏమిటంటే 18 ఏళ్లలోపు పిల్లల్నే కోరుకుంటాడు. అతని చర్యలు గమనించిన అతని భార్య డాక్టర్లని కన్సల్ట్ చేసింది. అదో రకమైన మానసిక వ్యాధి అని నిర్ణయించారు డాక్టర్లు. ఆ వ్యాధిని నివారించాలని ప్రయత్నించిన ఆమె భార్యకి ఓటమే ఎదురైంది. అంగబలం అర్ధబలం కొల్లలుగా ఉన్న నరేంద్ర విచ్చలవిడిగా సంచరించసాగాడు. అయితే 1-2 ఏళ్ల నుంచి 20-15 సంవత్సరాల మధ్య ఉన్న అమ్మాయిల కోసం ఆరాటపడిపోతున్నాడు. డబ్బు చేయలేని పనులు కొన్ని ఉన్నా చాలా పనులు చెయ్యగలదు. తన ఇంటిని, ఇంటి వాళ్ళని, తన వ్యాపార వ్యవహారాల్ని మర్చిపోయి కొన్ని రోజులు పర్ణశాలలో జల్సాగా గడపాలని వచ్చిన అతనికి బంగారు బొమ్మలాంటి నిశాంతి కనిపించింది. అతని పిచ్చివాణ్ణి చేసింది. వెంటనే నోట్ల ఆశ చూపించి నీలవేణిని లోబర్చుకున్నాడు. 20 ఏళ్ళొచ్చిన నిశాంతి అలా ఉండదు. 16 దాటని పసిపిల్లలా ఉంటుంది. ఆ రాత్రి 11 గంటలకి నిశాంతిని తన చేతుల్లో పెట్టాలని నిర్ణయించిన నీలవేణి రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు నరేంద్ర. అతనికి క్షణం ఒక యుగంలా అనిపిస్తోంది. సోఫాలో అసహనంగా కదులుతున్నాడు. 9 అవుతుండగా అహల్య వచ్చింది అతని దగ్గరికి. ఏమిటి అన్నట్లు ఆదుర్దాగా చూశాడు నరేంద్ర. తమరు 10 గంటలకోసారి మా పూజా మందిరం దగ్గరికి రావాలి, వినయంగా అంది అహల్య. ఎందుకు? అక్కడ కాస్త తతంగం ఉంది. సరే, నిశాంతి ముస్తాబవుతోంది. వచ్చేది తమ దగ్గరికి కదా, సాదాసీదాగా ఎలా పంపుతాం? ముసిముసిగా నవ్వింది అహల్య. అతగాడు తెగ సిగ్గుపడిపోయాడు. తర్వాత కాస్త గర్వపడ్డాడు. ఆపై ఓ నోట్ల కట్ట తీసి చక్రవర్తిలా ఆమె మీదికి విసిరాడు. అంతే, ఆమె మొహం స్విచ్ వేయగానే వెలిగిన 1000 క్యాండిల్ బల్బులా వెలిగిపోయింది. ఓసారి వంగి మరీ దండం పెట్టింది. అతను కులాసాగా నవ్వాడు. తమరు సిద్ధంగా ఉంటారా? అంది అహల్య. దేనికి? కొంటెగా నవ్వాడతను. ఆమె సిగ్గు అభినయించింది. అన్నట్టు రాజావారు, మీకో విషయం చెప్పడం మర్చాను అంది మెల్లగా. ఏమిటది? మా అమ్మాయి అతి సుకుమారి. తెలుసు, చూశానుగా అదోలా నవ్వాడతను. తుమ్మెద వాలని మొగ్గ, అందుకేగా నేను మనసు పడింది. అవును కదా, అయితే మా నిసికి ఎంతసేపు చదువు, సినిమాలు, షికార్లు తప్ప ఈ గొడవలేం తెలియవు. అందుకే కాస్త మారం చెయ్యొచ్చు. కాస్త బుజ్జగించి దాని భయం పోగొట్టి అదంతా నాకు వదిలేయండి. రేపటి నుంచి నా కోసం తనే పరిగెత్తుకొచ్చేలా చేస్తాను దర్పంగా అన్నాడు నరేంద్ర. ఆమె మాట పూర్తి కాకుండానే, అది రసికత్వం అంటే. మరి నేను వెళ్ళనా? వెళ్ళండి. అహల్య వెళ్ళిపోయింది. వెళ్ళడం నిశాంతి దగ్గరికి వెళ్ళింది. మంచం మీద పడుకుని కుళ్ళి ఏడుస్తున్న నిశాంతి తల్లి రావడం గమనించి గబాల లేచి కూర్చుంది. ఇంకా ఏడుస్తూనే ఉన్నావా? ఆమె పక్కనే కూర్చొని తన పైట చెంగుతో కూతురి కళ్ళు తుడిచింది అహల్య. నిశాంతి కోపంగా ఆమె చేతిని విదిలించి దూరం జరిగింది. ఏమిటి, అదంతా నా మీద కోపమే? నవ్వింది అహల్య. ఆ సమయంలో తల్లికి అంత నవ్వెలా వస్తోందో అర్థం కాలేదు నిశాంతికి. ఏమిటి అలా చూస్తావు? ఆ రాజా అంటే మాటలు అనుకుంటున్నావా? కోటీశ్వరుడే. అసలతగాడికి ఓ పాటివాళ్లు నచ్చరు. నిన్ను చూసి పిచ్చివాడైపోయాడు. ఇదిగో చూడు, ఇలాంటి కట్టలు ఎన్నైనా ఇచ్చేస్తాడు. ఇలాంటి స్వర్ణావకాశం ఎంతమందికి వస్తుంది? నా మాట విని అతగాడితో సహకరించు. నీకు కావలసినవన్నీ అడిగేయి. ఆ సమయంలో ఏమడిగినా ఇచ్చేస్తాడు అంటూ పెద్ద లెక్చర్ ఇచ్చింది అహల్య. నిశాంతికి తల్లి మాటలు అసహ్యాన్ని కలిగించాయి. ఆమె చేతిలోని నోట్ల కట్టని లాక్కొని ఎడాపెడా లాగి నలిపేసి కిటికీలోంచి బయటికి విసిరేసింది. అంతే, అహల్య రౌద్రమూర్తి అయింది. పిచ్చి కోపంతో కూతుర్ని పట్టుకుని బాధేసింది. చెప్పినట్టు విని పడుండు, లేకపోతే నిన్ను చంపి నాకు కూతురే పుట్టలేదని స్నానం చేసేస్తాను అంటూ నిశాంతి జుట్టు పట్టుకొని మంచం మీదికి తోసింది. తల్లినలా ఎప్పుడూ చూడని నిశాంతి ప్రతిమలా అయిపోయింది. ఆమె అక్కడ బతికి దిక్కులేని చావులు చచ్చిన అబ్బలలు గుర్తుకొచ్చారు ఆమెకి. తను వాళ్లలాగే కుళ్ళి చావాలి. తన చావుకి ముహూర్తం తల్లే పెట్టింది. ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అని ఆ పిల్ల మనసు దిగ్భ్రాంతి చెందింది. నోట మాట రాలేదు. ఏం వినిపించిందా? ఇక్కడ అక్క చెప్పిందే వేదం. ఆమె ఏం చెప్తే అది జరిగి తీరాల్సిందే. నిన్ను రాజాకి కన్నరికం చెయ్యాలని అక్క ముహూర్తం పెట్టింది.
దానికి ఏర్పాట్లు నేను చేస్తున్నాను కర్కశంగా అంది అహల్య. నిశాంతికి దిక్కుతోచలేదు. అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇలాంటి జీవితం నాకు ఇష్టం లేదు. నన్ను ఇలా బతకనీయమ్మా. నేను విధుని ప్రాణప్రదంగా ప్రేమించాను. నీకు నిజంగా నా మీద ఏమాత్రం ప్రేమున్నా విధుని ఒప్పించి మా ఇద్దరికి పెళ్లి చెయ్యి. కాదంటావా? నన్ను ఇంట్లోంచి ఎక్కడికైనా పంపేయి. నా బతుకు నేను బతుకుతాను అంటూ దీనంగా వేడుకుంది. అయితే ఆ పిల్ల రోదన అరణ్య రోదనే అయింది. పైగా అహల్య మరింత మండిపడింది. నాకు తెలిసే ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు. ఆ విధుగాడే నీకేదో బ్రెయిన్ వాష్ చేశాడు. అక్క అన్నట్టు ముందు వాడికి బుద్ధి చెప్పాలి. వాడికి నూకలు చెల్లి ఇలాంటి పనులు చేస్తున్నాడు. వాణ్ణి రాని అంటూ పూనకం వచ్చిన దానిలా ఊగిపోయింది. నిశాంతికి భయం వేసింది. ఇందులో విధు తప్పేముంది అంది మెల్లగా. అది తేలుస్తాను. ఇంక నీ నోటి నుంచి వాడి పేరైనా రాకూడదు, గుర్తుంచుకో. అంటే విధుని ఇంట్లోంచి పంపేస్తారా? ఈ ఇంట్లోంచి కాదే, అవసరం అనుకుంటే ఈ లోకాన్నించే పంపేస్తాం కఠినంగా అంది అహల్య. అమ్మా, అవును, వాడికి పోయే కాలం వచ్చే తిన్నింటి వాసాలు లెక్క పెడదామని ప్రయత్నిస్తున్నాడు. చూస్తాను వాడి ధైర్యం ఏమిటో. ఏమిటమ్మా, ఇన్నాళ్ళు విధుని తమ్ముడు అంటూ నెత్తిన పెట్టుకున్నావు. ఇప్పుడు అదే మా నీతి. ఒకప్పుడు రాకుమారులా చూసుకున్న వాళ్ళని నడివీధిలోకి గెంటడం మాకు అలవాటు. మాకు అవసరం లేని వాడిని అవతలికి నెట్టేయడం మాకు కొత్త కాదు. అలాంటిది మా కాళ్ళ కిందికి నీళ్లు తెచ్చేవాడిని సమర్థిస్తామా? ఇంకా విధుగాడిని గురించి పూర్తిగా మర్చిపో అంది అహల్య కఠినంగా. నిశాంతికి నోట మాట రాలేదు. తల్లి ఆమె కళ్ళకో భూతంలా కనిపిస్తోంది. అమాయకుడైన విధు ఆ భూతానికి ఆహారంగా అయిపోతాడని తోచిందామెకి. అంతే, నిలువెల్లా వణికిపోయింది. విధు ఏడి అంది తడారిపోయిన గొంతుతో. ఇంకా కాసేపట్లో వస్తాడు. ఏం చేస్తారు అతన్ని? భయంగా అంది నిశాంతి. చూద్దువుగాని భయంకరంగా నవ్వింది అహల్య. ఆ నవ్వు వెన్నులోంచి వణుకు పుట్టించింది నిశాంతికి. అమ్మా, నేను విధుని మర్చిపోతానో గబాల్నంది. అహల్య కళ్ళు చిట్లించి చూసింది. నేనింకా విధుని తలవను, అతను వదిలేయండి దీనంగా అంది నిశాంతి. అహల్య క్షణం ఆలోచనలో పడింది. కూతుర్ని లొంగదీయడానికి ఓ మార్గం కనిపించింది ఆమెకి. నీకు విధు మీద అభిమానం ఉందా అంది గంభీరంగా. అభిమానం కాదమ్మా, ప్రేమ, ఆరాధన. అతను కోరితే నా ప్రాణాలు తీసి అతని కాళ్ల ముందు పెట్టేస్తాను ఉద్వేగంగా అంది నిశాంతి. సరే, అతన్ని క్షమించి వదులుతాను ఎలాగో అక్కకి నచ్చ చెప్పి. కానీ నువ్వు మాత్రం ఇంకతని ఊసెత్తను. తల్లి మాట పూర్తి కాకుండానే గబాల్ నంది నిశాంతి. అంతేకాదు, మా దారిన నువ్వు నడవాలి. అంటే ఇవాళ రాజాగారి దగ్గరికి ఆనందంగా వెళ్ళాలి. అమ్మా, దెబ్బతిన్నట్టు చూసింది నిశాంతి. అవును, అలా అయితేనే విధు ప్రాణాలతో ఉంటాడు ఖచ్చితంగా అంది అహల్య. మంచి చెడుల మధ్య నలిగిపోయింది నిశాంతి మనసు. చివరికి విధు మీద ప్రేమే జయించింది. సరే, మీ ఇష్టం. నేను రాజాగారి దగ్గరికే కాదు, ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను అంది. అహల్య మొహం దివిటీలా వెలిగిపోయింది. అమాంతం కూతుర్ని పట్టుకుని ముద్దులతో ముంచేసింది. తల్లి స్పర్శ నిశాంతికి అసహ్యంతో ఒళ్ళు జలధరింపచేసింది. తల్లికి దూరంగా జరిగి కానీ ఒక్క మాట అంది సీరియస్గా. ఏమిటి? విధుకి పల్లెత్తు అపకారం జరిగినా నేను మనిషిని కాను. నిన్ను అమ్మ అంటూ అర్హత లేకపోయినా పిలిపించుకుంటున్న ఈ ఇంటి యజమానురాలిని చంపేసి నేను జైలుకు వెళ్తాను. అలాగే నవ్వింది అహల్య. ఇంక వెళ్ళు. వెళ్తాను. ఇదిగో ఈ చీర అవి కట్టుకో అంటూ ఆమెకు చీర అందించింది అహల్య. నిశాంతి మొహం కఠినంగా అయిపోయింది. నేనేదో అగౌరిస్తాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంది అరిచినట్టు. కూతురి మాటలకు అహల్య కోపం తెచ్చుకోలేదు. నవ్వుతూ బయటికి నడిచింది. వెళుతూ గదికి తాళం వేయడం మర్చిపోలేదామె. తల్లి వెళ్ళాక మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది నిశాంతి. తల గోడకేసి బాదుకుంది. జుట్టు పీక్కుంది. నిషి మృదువుగా వినిపించింది విధు గొంతు కిటికీ దగ్గర నుంచి. చివ్వున తల తిప్పి చూసింది నిశాంతి. కిటికీ దగ్గర కనిపించి కిటికీ దగ్గర కమ్మన్నట్లు సైగ చేశాడు విధు. ఒక్క అంగలో అక్కడికొచ్చి, విధు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో విధు అంది ఏడుస్తూ. నిషి, అవును విధు, ప్లీజ్ నువ్వు ఈ ఊరి నుంచే వెళ్ళిపో. ఈ ఇంటిని, ఈ నష్టజాతకురాల్ని మర్చిపో. నిన్ను మెచ్చే ఆ శక్తిని కలిసి నీ బతుక్కి ఓ చక్కని బాట ఏర్పరచుకో. ఎప్పుడైనా ఈ చరిత్రహీన, ఈ సంఘ విద్రోహి గుర్తుకొస్తే 2 కన్నీటి బొట్లు విడు. ఇంకేం వద్దు, వెళ్ళు. హిస్టీరియా పేషెంట్లా వెక్కి వెక్కి ఏడుస్తూ కూలబడిపోయింది నిశాంతి. విధు మనసంతా బాధతో మూలిగింది. నిషి, ఏమిటి పిచ్చి? ముందులే అన్నాడు మెల్లగా. అది కాదు విధు, అమ్మ వాళ్ళంతా కలిసి నాకంతా తెలుసు.
ముందు నా మాట విను. ఆమె మాట పూర్తి కాకుండానే అన్నాడు విధు. ఏం తెలుసు నీకు? ఈ ఇంట్లో అమ్మ అక్క ఉన్నారు. వాళ్ళ నీడలో హాయిగా ఉందామనుకుంటున్నావు. కాదు, అది వరకు వాళ్ళని గురించి బాగా తెలియకపోయినా ఇప్పుడంతా తెలిసింది. అంటే నువ్వు మీ అమ్మ మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను గంభీరంగా అన్నాడు విధు. తుళ్ళిపడింది నిశాంతి. విన్నావా? అవును, అనుకోకుండా విన్నాను. మరైతే ఇంకా ఇక్కడే ఉన్నావేం? ముందు ఇక్కడి నుంచి బయటపడు కంగారుగా అంది నిశాంతి. నేను నిన్ను తీసుకెళ్తాను ఓసారి పరిసరాలు పరికిస్తూ అన్నాడతను. ఆమె నవ్వింది బాధగా. ఎక్కడికి? నాతో పాటు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి స్థిరంగా ఉంది విధు గొంతు. విధు, అవును నిసి, ఇన్నాళ్ళు నువ్వంటే ఓలాంటి అభిమానమే అనుకున్నాను. కేవలం స్నేహమే అని భ్రమపడ్డాను. కానీ అది మామూలు అభిమానం, స్నేహం కాదని, మన ఇద్దరిలోనూ ఉన్న ఆకర్షణ మామూలుగా కలిగే ఆకర్షణ కాదని, మనిద్దరం ఒకరినొకరం ప్రాణాధికంగా ప్రేమిస్తున్నామని ఇదిగో ఇప్పుడే అర్థమైంది. నా ప్రాణాలు ఒడ్డైనా నిన్ను రక్షించుకుంటాను. వీళ్ళందరికీ దూరంగా వెళ్ళి హాయిగా బతుకుదాం ఒకలాంటి ఉద్వేగంతో అన్నాడు విధు. నిశాంతి మొహం పున్నమి చంద్రుల్లా వెలిగిపోయింది. లోకంలోని ఆనందమంతా తన సొత్తైనట్లు పొంగిపోయింది. చాలు విధు, నాకు ఈ మాట చాలు. ఇంక నేనేమైపోయినా పర్వాలేదు అంది గద్గద స్వరంతో. సరేలే, ఇంకా లేచి డ్రెస్ చేసుకో ఓసారి భయంగా వెనక్కి చూస్తూ అన్నాడు విధు. ఎందుకు? అనుమానంగా చూసింది నిశాంతి. ఎవరికి అనుమానం రాకుండా నేను ఇక్కడి నుంచి తప్పించాలిగా. నన్ను ఇక్కడి నుంచి తప్పిస్తావా? అది జయని తప్పించినంత తేలిక కాదు బాధగా అంది నిశాంతి. అది నాకు తెలుసులే, నువ్వు మామూలుగానే ఉండు. సరిగ్గా 11 గంటలకల్లా మనిద్దరం ఆ రాజా గదిలోంచి బయటపడాలి రహస్యంగా అన్నాడు విధు. అదెలా సంభవం? అదంతా నాకు వదిలేయి. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్న రాజా చేతిలోంచి తప్పించి ఎక్కడికైనా దూరంగా తీసుకుపోయి ఆ దేవుడి ముందు నీ మెళ్ళో తాళి కడతానో మనం మేజర్లమయ్యాం అన్నాడు విధు. నిశాంతి మొహం వెలిగిపోయింది. విధు, ఈ తీయని మాటలు ఇంతకుముందు నువ్వు చెప్తే ఎంత ఆనందించేదాన్ని అంది. ఏం ఇప్పుడు ఆనందంగా లేదా? ఉంది, కానీ ఫలించని ప్లానే కదా అని దిగులుగా కూడా ఉంది. అతను నవ్వాడు. కిటికీలోంచి చెయ్యి లోపలికి పెట్టి ఆమె ముక్కుని సున్నితంగా లాగుతూ, పిచ్చి, ఇప్పుడు నేను చెప్పిందంతా జరిగి తీరుతుంది. నీకెందుకు, నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు. నిశాంతిలో కాస్త ఆశ చిగురించింది. నిజంగా అంత అదృష్టం నాకు ఉందంటావా విధు అంది బేలగా. ఉంది. చాలు, నువ్వు వెళ్ళిపో త్వరగా కంగారుగా అంది నిశాంతి. అలాగే, నేను సరిగ్గా 10:30 ఎవరూ గమనించకుండా ఈ ఆవరణలో ప్రవేశించి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ఎత్తుకుపోయినట్లు ఎత్తుకుపోతాను నవ్వుతూ అన్నాడు విధు. ఆమెకు కాస్త ధైర్యం రావాలన్నట్టు. నిజంగానే నిశాంతిలో కాస్త ధైర్యం చోటు చేసుకుంది. మరోసారి చెప్పి పరిసరాల్ని పరికించి ఎవరూ లేరన్న నమ్మకం కుదిరాక మెల్లగా పెరటిదారంటా వెళ్ళిపోయాడు విధు. అయితే వాళ్ళిద్దరి మాటలు మొత్తం 2 చెవుల్ని దాటి అటువైపు ఉన్నవారు విన్నారని మాత్రం వాళ్ళిద్దరికీ తెలియదు. రాత్రి 10 గంటలైంది. పర్ణశాల మొత్తం సందడిగా ఉంది. ఆ రోజు అందాల రాకుమారి లాంటి నరేంద్రని కన్నరికం చేయబోయే శుభదినంగా ఆ ఇంట్లోని వాళ్ళంతా వేడుకలు జరుపుకుంటున్నారు. ముందుగా అమ్మాయిలంతా కలిసి నిశాంతిని పూజా మందిరం దగ్గరికి తీసుకెళ్లారు. నవ్వుల వానలోనూ పన్నీటి జల్లులోనూ తడిసి ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు నరేంద్ర. 10 నిమిషాల తర్వాత అతన్ని మళ్ళీ అతని గదికి చేర్చి మామూళ్ళు వసూలు చేసుకుని వెళ్ళిపోయారు అమ్మాయిలంతా. మరో గదిలో అహల్య, నీలవేణి, మరికొంతమంది అమ్మలక్కలు కలిసి నిశాంతికి పన్నీటి జలకాలాడించారు. సరసోక్తులతో పూలజడ వేశారు. ఖరీదైన అత్తరులు పులిమారు. ఒంటి నిండా నగలు దిగేశారు. వాళ్ళంతా అలా అలంకరిస్తుంటే ఓ శీలలా ఉండిపోయింది నిశాంతి. దేవకన్యలా వెలిగిపోతున్న ఆమెను చూసి కల్పతరువే తమ ఇంట వెలిసినంతగా మురిసిపోయారు అహల్య, నీలవేణి. ధర్మరాజు కన్యాదాతలా ఇంట్లోంచి బయట నుంచి ఇంట్లోకి తెగ తిరిగేస్తున్నాడు. పార్వతమ్మ పిండి వంటలతో పాటు సేమియా పాయసం కూడా తయారు చేసింది. కన్నరికం జరగబోయే ముందు సేమియా పాయసం తాగడం అక్కడి ఆచారం. అంత హడావిడిలోనూ నీలవేణి కళ్ళు విధు కోసం చూస్తూనే ఉన్నాయి. అతనెందుకు రాలేదో ఆమెకు అర్థం కావడం లేదు. తన మనసులోని మాట పార్వతమ్మకు చెప్పింది. అదే ఆశ్చర్యంగా ఉంది. వచ్చి భోంచేసి వెళ్తానన్నాడు, కానీ రాలేదేమిటో అంది పార్వతమ్మ కళ్ళు చిట్లిస్తూ. 10:30 నిశాంతిని పూజా మందిరం దగ్గరికి తీసుకెళ్ళింది నీలవేణి. వెంట ఓ 25 మంది కన్నె ముత్తైదువులు కిలకిలా నవ్వుతూ
వాళ్ళని అనుసరించారు. నిశాంతి చేత పూజ లాంటిది చేయించి తమ పూర్వీకుల ఫోటోలకి దండాలు పెట్టించింది నీలవేణి. తర్వాత రంభలా మారి ఈ ఇంటిని స్వర్గాన్ని చేయి, నీ అందాలతో ఈ ఇంట ధనరాశుల్ని కురిపించు, వయసుతో నిమిత్తం లేకుండా 12 ఏళ్ల కుర్రాడి దగ్గర నుంచి 90 ఏళ్ల వృద్ధుడి వరకు నిన్ను చూసి ఒళ్ళు మర్చిపోవాలి, నీ కనుసైగ కోసం తప్పించిపోవాలి అంటూ ఆప్యాయంగా ఆ పిల్లని ముద్దాడింది. ఆ తర్వాత అందరూ తమకి తోచిన సలహాలు చెప్పారు. జరిగేదంతా తనకు కాదన్నట్టు నిర్లిప్తంగా ఉండిపోయింది నిశాంతి. కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి అన్న తర్వాత అహల్య, నీలవేణి మరికొన్ని పడకటింటి రహస్యాలు చెప్పారు. పెద్దమ్మ బిడ్డల్ని పరామర్శ దూరంలోనూ, చిన్నమ్మ బిడ్డల్ని బిగి కౌగిలిలోనూ ఉంచమని దీవించారు. తర్వాత అందరూ ఆమె తల మీద అక్షంతలు చల్లారు. అహల్య, నువ్వెళ్ళి రాజాగారితో చెప్పు, సౌందర్య దేవత తరలి వస్తోందని, స్వాగత గీతాన్ని ఆలపించమని ఉత్సాహంగా అంది నీలవేణి. అహల్య రాజా గదిలోకి పరిగెత్తింది. నిశాంతి గోడనున్న గడియారం కేసు చూసింది. అది గమనించిన ఓ యువతి, ఇంకా 10:40 నిమిషాలే అయింది, ఇంకా 20 నిమిషాలు ఓపిక పట్టాలి మృష్టాన్న భోజనం చేయడానికి అంది కిసుక్కున నవ్వుతూ. ఆ మోటు సరసానికి మనసులోనే చీదరించుకుంది నిశాంతి. అన్నట్టు పార్వతమ్మకి కళ్ళు తిరుగుతున్నాయంది. అసలే రక్తపోటు ఎక్కువగా ఉంది, ఏదైనా మాత్ర వేసుకుందా అంది ఓ నడి వయస్కురాలు. పార్వతమ్మ అక్కడ లేదని గమనించి, తనని కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పింది అక్క. అయినా ఈ సమయంలో ఆ ముసలమ్మ విషయం ఎందుకు విసుక్కుందా యువతి. సరేలే, పాయసం గుర్తొచ్చి తర్వాత ఆవిడ గుర్తొచ్చింది అన్నట్టు నిసి, నువ్వు కాస్త పాయసం తాగావా తల్లి అంది నడివయస్కురాలు నిశాంత చెంపలు పుణికి ముద్దు పెట్టుకుంటూ. అక్కర్లేదు క్లుప్తంగా అంది నిశాంతి. బాగుంది పిన్ని, పాయసమో పేణీలో మనమిస్తే తీసుకుంటుందా ఏం? ఆ రాజావారు ఒక చేత్తో పొదివి పట్టుకొని మరో చేత్తో వెండి గ్లాసు పట్టుకొని ఆ గ్లాసులోని పాయసాన్ని రవంత తను తాగి తర్వాత మన నిసి నోటికి అందిస్తే అప్పుడు గోముగా అలబోకగా ఆయన కేసి చూస్తూ కవ్విస్తూ తాగుతుంది గాని కళ్ళు ఒళ్ళు తిప్పుతూ అంది ఓ యువతి. ఆ మాటలకు అందరూ పక్కపక్కలాడారు. నీలవేణి ముసిముసిగా నవ్వింది. నీలవేణి మరొక ఆమె చెరోవైపు పట్టుకొని శోభనపు పెళ్లి కూతుర్ని తీసుకెళ్తున్నట్లు వేళా కోళాలతో పక్కపక్కలాడుతూ రాజా ఉన్న గదికేసి సాగారు. నిశాంతి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆమె కళ్ళు ఆతృతగా చూస్తున్నాయి విధు కోసం. ఆమె ఆశ అడుగంటినా ఎక్కడో కాస్త ఊపిరి పోసుకుంటోంది. నరేంద్ర గది దగ్గరకొచ్చి ఆగారంతా. అహల్య ఎర్రనీళ్లతో సిద్ధంగా ఉందక్కడ. గది తలుపులు తెరుచుకున్నాయి. బిలబిల్లాడుతూ అంతా లోపలికొచ్చేశారు. గదంతా సువాసనతో గుబాళిస్తోంది. పూలతో అలంకరించిన మంచం ముచ్చటగా ఉంది. డన్లప్ పరుపుల మీద పరిచిన ఎర్రని వెల్వెట్ బెడ్షీట్ మంచం చుట్టూ కింద జారి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. నడి మంచం మీద కూర్చుని సిగరెట్ ఊదేస్తున్న నరేంద్ర సిగరెట్ ఆర్పి యాష్ట్రేలో పడేసి కిందికి దిగాడు. రాజావారిలా రండి అందో వృద్ధురాలు. ఆమె కోరిన విధంగా నరేంద్ర నిశాంతి పక్కనగా నిల్చున్నాడు. వాళ్ళిద్దరికీ కలిపి ఎర్రనీళ్లతో దిష్టి తీసింది నీలవేణి. తర్వాత ఆ ఎర్రనీళ్ల పళ్ళాన్ని ఒక ఆమెకిచ్చేసి నిశాంతి గడ్డాన్ని పట్టుకుని సున్నితంగా తలెత్తుతూ, ఒక్కసారి రాజాగారి అందాల్ని చూడమ్మా అంది మురిపెంగా. నిశాంతి తల పైకెత్తలేదు. ఆమె కంట్లో ఊరిన నీళ్లు ముత్యాల్లా రాలుతున్నాయి. అది ఎవరూ పట్టించుకోలేదు. రాజావారు, నా ఒక్కగానొక్క గారాల పట్టిని అందాల రాశిని మీకు అప్పగిస్తున్నాను. రాళ్లల్లో ముంచుతారో రత్నాల్లో ముంచుతారో మీదే భారం రాని కన్నీళ్ళొత్తుకుంది అహల్య. పిచ్చిదాన, రాజాగారు మక్కువ పడ్డ రంభ మన నిసి, దాన్ని రత్నాల్లోనూ ముత్యాల్లోనూ ముంచక రాళ్లలో ముంచుతారా అంది నీలవేణి. నరేంద్ర పెదవుల మీద మందహాసం తొంగి చూసింది. తన మెడలోని వజ్రాల రాకెట్ ఉన్న 5 తులాల గొలుసు తీసి నిశాంతి మెళ్ళో వేశాడు. మొదటగా ఈ చిరుకానుక, దీని వెల 2 లక్షలు మాత్రమే, ఇంకా ఇలాంటివి తరచూ ఇస్తూనే ఉంటాను అన్నాడు దర్పంగా. నీలవేణి కళ్ళు గిర్రున తిరిగాయి. అహల్య కళ్ళు తళుక్కున వెలిగాయి. వాళ్ల భావాలు గమనించకుండానే అహల్య చేతిలోనూ నీలవేణి చేతిలోనూ చెరొక కట్ట ఉంచాడు. మిగతా వాళ్ళందరికీ తలో 100 నోటు ఇచ్చాడు. అందరూ హర్షధ్వానాలు చేశారు. తృప్తిగా వెనక్కి తిరిగారు. నీలవేణి గుడ్ నైట్ చెప్పి తలుపులు మూసి వెళ్ళిపోయింది. 11:15 టైము. కారు వెనక సీటులో కూర్చుని
విధు అసహనంగా కదులుతున్నాడు. ఒళ్ళంతా చెమటలు పడుతోంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతని కళ్ళ ముందు నిశాంతి అమాయకమైన మొహమే కనిపిస్తోంది. పిచ్చి నిషి ఈ పాటికి ఆ కబంధ హస్తాలలో చిక్కుకుని ఉండదు. అమ్మా, అమ్మో, మరింత దడదడలాడింది అతని గుండె. అతను నిశాంతి దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడి తిరిగి ఎవరికంటా పడకుండా బయటపడ్డాడు. మళ్ళీ లోపలికెళ్ళి ఎలాగైనా నిశాంతిని విడిపించుకొని సరాసరి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఏ రైలు రెడీగా ఉంటే ఆ రైలు ఎక్కేద్దామనుకున్నాడు. కానీ అనుకోని అవాంతరం ఎదురైంది అతనికి. అతను ఇంట్లోంచి బయటకు వచ్చి గబగబా రోడ్డుకేసి నడుస్తున్నాడు. అప్పుడే హిరణ్య గారి కారు వచ్చి అతని పక్కన ఆగింది. తుళ్ళిపడ్డాడు విధు. విధు, ఓసారి కారెక్కు అన్నాడు హిరణ్య బ్యాక్ సీట్లోంచి. ఆశ్చర్యంగా కారెక్కాడు విధు ఆయనకు విష్ చేసి. ఎక్కడికి వెళ్తున్నావు? గంభీరంగా అన్నాడు హిరణ్య. హోటల్కి సార్, నోటికొచ్చిన మాట అన్నాడు విధు. ఓసారి మా ఇంటికి వెళ్దాం అని డ్రైవర్కి చెప్పాడు కారు పొనిమ్మని. కారు దూసుకుపోయింది హిరణ్య గారింటికేసి. సార్, 10:30కు నాకు అర్జెంట్ పనుంది సార్, భయంగానే అన్నాడు విధు. హిరణ్య ఓసారి చురుగ్గా చూసి 10:30కా? 10 నిమిషాల్లో నేను పంపేస్తానన్నాడు. ఇంకేం మాట్లాడలేదు విధు. కారు హిరణ్య గారి కాంపౌండ్లోకి వెళ్ళి పోర్టికోలో ఆగింది. డ్రైవర్ దిగి డోర్ తీసి పట్టుకోగా హిరణ్య, విధు దిగారు. విధుకి అయోమయంగా ఉంది. నాతో రా అన్నాడు హిరణ్య మేడ మీదికి దారి తీస్తూ. విధు అయోమయంగానే అనుసరించాడు. ఇద్దరూ ఓ గదిలో ప్రవేశించారు. అక్కడ ఓ కుర్చీలో బుంగమూతి పెట్టుకుని కూర్చుంది శక్తి. వాళ్ళని చూడగానే గబాలను లేచి విధు చేతులు పట్టుకుని ఊపేస్తూ హాయ్ విధు అంది. ఆమె మొహం వెలిగిపోతోంది. ఇదిగో తల్లి, విధుని లాక్కొచ్చాను, కానీ ఇంక మాత్రం ఇలాంటి పనులు నాకప్ప చెప్పకు రవంత విసుగ్గా అన్నాడు హిరణ్య. శక్తి నవ్వేసింది. అలాగే డాడీ, మరో పని చేయండి అంది. ఏమిటమ్మా? భయంగా అన్నాడతను. విధుని ఇక్కడి నుంచి కదలొద్దని చెప్పు. అది నువ్వే చెప్పు నవ్వాడు హిరణ్య. నేను చెప్తే విధు వినడు. నవ్వుతూ విధు కేసు చూసిందామె. ఇదంతా చూస్తుంటే విధుకి చాలా చిరాకనిపించింది. అసలు ఈ పిల్ల నా ప్రాణాలు తీస్తుందేమిటి? ఎరక్కపోయి ఈమె కంటపడ్డాను. అయినా ఈ పిల్లకి లేకపోతే ఈయన బుద్ధి ఎక్కడికి పోయింది? తనేమన్నా అంగడిలోని వస్తువా ఆమె అడగగానే తనకు తెచ్చి పడేయడానికి అనుకున్నాడు. ఏమిటి విధు ఆలోచిస్తున్నావు అన్నాడు హిరణ్య. విధు తన భావాలను అతి జాగ్రత్తగా దాచుకొని ఏం లేదు సార్, నేను అర్జెంట్ పని మీద వెళ్ళాలి. విషయం ఏమిటో చెప్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు. నథింగ్ డూయింగ్, ఇవాళ నువ్వు ఎక్కడే ఉండాలి అంది శక్తి. సారీ అన్నాడతను సీరియస్గానే. ఇప్పుడేం పని అన్నాడు హిరణ్య వాచ్ చూసుకుంటూ. విధు మాట్లాడలేదు. హోటల్ పనేనా? మీ ఎండీకి ఫోన్ చేసి చెప్పనా అన్నాడు హిరణ్య. హోటల్ పని కాదు గబాల్న అన్నాడు విధు. మరి నా పర్సనల్ పని. ఓ, క్షణం మౌనంగా ఉండిపోయాడు హిరణ్య. ఏమిటా పర్సనల్ పని? గద్దించినట్లంది శక్తి. ప్లీజ్ అడగొద్దు. ఆ నిశాంతి దగ్గరుండాలా? పరధ్యానంగా అన్నాడు విధు. అంతే కదా, ఆ నిశాంతి ఎక్కడికి పోదు తేలిగ్గా అనేసింది శక్తి. విధుకేం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. విధు, నువ్వెన్నింటికి వెళ్ళాలి హిరణ్య అడిగాడు. విధు చెప్పాడు. పోనీ ఆ పన్నయ్యకొస్తావా గతుక్కుమన్నాడు విధు. హిరణ్య మళ్ళీ అదే మాట అడిగాడు. అసలు నాతో పనేమిటి బలవంతంగా నవ్వుతూ అన్నాడు విధు. హిరణ్య మొహం గంభీరంగా అయిపోయింది. అది నేను చెప్పలేను విధు. మా అమ్మాయికి ఇష్టమైన పని ఏదైనా నేను చేస్తాను. మా శక్తి నిన్ను తీసుకురమ్మని ఊరంతా గాలించైనా తీసుకురమ్మంది. చివరికి ఆ నీలవేణి ఇంటికి కూడా వచ్చి ఎలాగో నిన్ను పట్టుకున్నాను. మా శక్తి మొహంలో ఆనందాన్ని చూశాను. నా కడుపు నిండిపోయింది. అందుకే ఇంతలా అడుగుతున్నాను. నీ వీలు చూసుకొని మళ్ళీ వచ్చాయి. కారుని నీతో పాటే ఉంచుకో అన్నాడు. ఇక అతనితో వాదించడం ఇష్టం లేక సరే అనేశాడు విధు. గమ్యం చేరి నేను వస్తాను, నువ్వెళ్ళు అని డ్రైవర్ని పంపేసి వెళ్ళాలని అతని ఆలోచన. అలా బయటపడ్డ విధు ఓ చోట ఆగిపోవాల్సి వచ్చింది. ఆ ఏరియాలో ఆటో డ్రైవర్కి బస్సు డ్రైవర్కి మాట పెరిగి కొట్టుకునే స్థితి ఏర్పడింది. అంతే, ట్రాఫిక్ అంతా నిలిచిపోయింది. ముందు వెనక్కి కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. విధు ప్రాణం కొట్టుకుపోతోంది. నిజానికి అతను వెళ్ళినా నిశాంతిని విడిపించగలనన్న నమ్మకం లేదు. కానీ తన ప్రయత్నంలో ఏం లేకపోతే కాస్త తృప్తి. నిశాంతిని నరేంద్ర కాటువేసినా ఆమెను వదలదలుచుకోలేదు అతను. జరిగిన దాంట్లో ఆమె తప్పు లేదని అతనికి తెలుసు. కారు హారన్లన్నీ కలిపి ఒకేసారి మోగినట్టుగా రొదపెట్టాయి. తుళ్ళిపడి వాస్తవంలోకి వచ్చాడు విధు. ట్రాఫిక్ క్లియర్ అయింది. కంగారుగా టైం చూసుకున్నాడు. 11:30 దాటింది.
అతనికి నీరసం ఆవహించేసింది. కారు కదిలింది. మరి కాసేపటికల్లా పర్ణశాల ముందాగింది. కారులోంచి దూకినట్టుగా దిగాడు విధు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. నేనలా వెళ్ళి ఛాయ్ తాగొస్తాను సార్, వినయంగా అన్నాడు డ్రైవర్. అలాగే వెళ్ళు, వచ్చాక నేనుంటే సరే, లేకపోతే నువ్వు వెళ్ళిపో అన్నాడు విధు. ఎలా చెప్పాలా అని చూస్తున్నా అతను డ్రైవరే వెళ్తాననేసరికి తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. కారు కదిలి వెళ్ళిపోయింది. మెల్లగా గేటు దగ్గరికి నడిచాడు విధు. బయట చిన్న లైటు తప్ప అంతా చీకటిగానే ఉంది. గోడ పక్కగా నడుచుకుంటూ వెళ్ళి పెరటివైపు గేటు దగ్గర క్షణం నిల్చున్నాడు. అతని ఒంటి నిండా చెమటలు దిగజారుతున్నాయి. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది. మెల్లగా గోడ ఎక్కి గోడ మించి లోపలికి దూకాడు. అతని కాళ్ల కింద పడిన ఎండుటాకులు గలగలమంటూ శబ్దం చేశాయి. ఆ శబ్దానికి భయ్యమంటూ వచ్చింది బ్లాకీ. అయితే విధుని చూసి తోకాడిస్తూ దగ్గరకు వచ్చింది. విధు భయంగా చూశాడు. కుక్క అరుపుకి ఎవరైనా లేచారేమో అని. అదృష్టవశాత్తు భీమ్సింగ్ కానీ మరొకళ్ళు కానీ దాని అరుపు విననే లేదు. 2 నిమిషాల తర్వాత మెల్లగా కదిలి పెరటివైపున్న పంపుగొట్టం ద్వారా పైకెక్కాడు. పైనంతా కూడా చీకటిగా ఉంది. 1-2 గదుల్లో ఎప్పటిలా గుసగుసలు కిలకిలలు వినిపిస్తున్నాయి అస్పష్టంగా. విధు కాళ్ళు నరేంద్ర ఉన్న గదికేసి నడిచాయి. గది దగ్గరవుతున్న కొద్దీ అతనిలో ఆతృత పెరుగుతోంది. గది దగ్గరకు వచ్చి కిటికీ అద్దాల్లోంచి లోపలికి చూడ్డానికి ప్రయత్నించాడు. కానీ ఏం కనిపించలేదు. కిటికీ అద్దాలు అవి బయట నుంచి చూస్తే లోపలి వాళ్ళు కనిపించరని అతనికి తెలుసు. అయినా చూశాడు. ఓసారి అటు ఇటు చూసి బొడ్డులో దాచుకున్న ఓ చిన్న లెదర్ బ్యాగ్ తీశాడు. అందులో ఓ పదునైన బాకుంది. తన కడ్డు వచ్చిన వాళ్ళని బాకుతో బెదిరించి నిశాంతిని ఆ ఇంట్లోంచి తీసుకుపోవాలని అతని ఉద్దేశం. ఆ బాకు పట్టుకున్న చేతిని వెనగ్గా పట్టుకుని మెల్లగా తలుపు మీద కొట్టాడు. ఎలాంటి జవాబు లేదు. ఈసారి మరికాస్త గట్టిగా తట్టాడు. తలుపు లోపల గడియ వేసలేనందున కాస్త తెరుచుకుంది. గబాల్న కాస్త పక్కకి తప్పుకున్నాడు. ఎవరో తలుపు తీస్తున్నారనుకుని. కాసేపు చూసి ఎవరూ రాకపోవడంతో మెల్లగా లోపలికి తొంగి చూశాడు. గదిలో లైట్ లేకపోవడం మూలంగా ఏం కనిపించలేదు. లోపలికి వెళ్దామనుకునేంతలో ఎవరో వస్తున్నట్లు అడుగుల శబ్దమైంది. కంగారు పడిపోయాడు విధు. కాస్త యువతలుగా వచ్చి ఓ పూలకుండి చాటున ఒదిగి నిల్చున్నాడు. గది తలుపు మెల్లగా మూసుకుపోయింది. అహల్య గదిలోంచి ఓ నడివయస్కుడు తలుపు తెరుచుకుని బయటకొచ్చాడు. అతని వెనకాల అహల్య వచ్చింది. మళ్ళీ ఎప్పుడొస్తారు? మళ్ళీ ఎల్లుండొస్తాను, ఆమె చెంప మీద చిటిక వేస్తూ అన్నాడతను. వచ్చేర్లాంటి పెద్ద, మీరు రాగానే తెల్లవార్లు ఉంటారని, పూర్వంలాగా కులాసాగా గడపొచ్చని ఎంతో ఆశపడ్డాను. మీరేమో చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొచ్చారాయే, గోముగా అంది అహల్య. ఇద్దరు బాగా తాగున్నారని వాళ్ళ మాటలే చెప్తున్నాయి. అహల్య మాటకి ఆ మానవుడు మురిసిపోయాడు. ఈసారి వచ్చినప్పుడు రోజంతా నీ ఒళ్ళోనే ఉంటాను, సరేనా? అన్నట్టు ఈ గదిలోనేగా నీ కూతురున్నది? నరేంద్ర గదికేసి చూస్తూ అన్నాడతను. కూతురు మాత్రమే కాదు, అల్లుడు కూడా ఉన్నాడు, కిసుక్కున నవ్వింది అహల్య. అయితే ఓ రోజు నన్ను నీ అల్లుడిగా ఉండనీకూడదు? సగం తమాషాగాను సగం ఆశగాను అన్నాడతను. దానిమీద నీ కళ్ళు పడ్డాయా? ఏమో బాబు, ఇప్పటికీ 1/2 మంది జమీందారులు, 10 మంది కోటీశ్వరులు, 20 మంది క్లాస్ 1 ఆఫీసర్సు కబుర్ల మీద కబుర్లు పంపుతున్నారు. మీ నిసి కావాలి, ప్రతిగా ఏం కావాలన్నా ఇస్తామని. అయినా అది చిన్నపిల్ల. అప్పుడే దానికున్న డిమాండ్ చూసి మా అక్క ముక్కున వేలేసుకుంటోంది. ఇక మిమ్మల్ని కూడా ఆ లిస్టులో ఎక్కడ చేర్చను బాబు, విసుగు నటించింది అహల్య. సరేలేవో, నీ రుణం ఉంచుకుంటానా? నువ్వు కోరింది ఇచ్చి మరీ అల్లుణ్ణవుతాను, వెకిలిగా నవ్వుతూ అన్నాడతను. సరే, ఆ సంగతి మళ్ళీ చూద్దాం, ఇప్పటికెళ్ళండి. అసలే ఒళ్ళంతా హూనం చేశారు. కాసేపు రెస్ట్ తీసుకోకపోతే తెల్లారి లేవలేను. లేవకపోతే తమ ప్రతాపమంతా నలుగురికి తెలిసిపోతుంది. ఇంకేముంది, అంతా ఆట పట్టిస్తారు, గుసగుసగా అంది అహల్య. అతను హిమాలయాల్ని చేతితో ఎత్తినంత గర్వంగా పోజు పెట్టాడు. అతను వెళుతూ నిశాంతిని గురించి మరోసారి ఆశని వెలిబుచ్చి మరీ వెళ్ళాడు. అతనున్నంతసేపు ఆకాశానికి ఎత్తేసిన అహల్య అతను వెళ్ళాక, నీ మొహానికి నిశాంతి కావాల్సి వచ్చిందా అంట్ల వెదవ? కూర్చుంటే లేవలేని బడుద్దాయివి, నువ్వొక రసిక చక్రవర్తివా? నేనంటే మాత్రం నువ్వెలా నమ్మావురా అంటూ పగలబడి నవ్వింది. ఆ రోజు ఆనందంతో ఒళ్ళు తెలియడం లేదు అహల్యకి. అందుకే కాస్త ఎక్కువగానే తాగింది. అసలే పచ్చిగా మాట్లాడే వేశ్యలు ఫుల్గా తాగితే చెప్పాలా? ఏదేదో వాగుతూ నరేంద్ర గది ముందుకొచ్చి ఆగింది. ఇదంతా గమనిస్తున్న విధు నెత్తురంతా మంచులా అయిపోయినట్టు అనిపించింది.
అసలే నీరసంగా ఉన్న అతనికి మరింత నీరసం ఆవరించింది. అహల్య, నీలవేణి వాళ్ళు వ్యభిచరిస్తారని అతనికి తెలిసినా ఇలా తాగి తందనాలాడతారని మాత్రం అతను ఊహించలేదు. ఇన్నాళ్ళు వాళ్ళని అమ్మ, అక్క అని పిలుస్తూ నరకకూపమైన ఆ ఇంట్లో ఉండాల్సి వచ్చినందుకు సిగ్గుపడ్డాడు, బాధపడ్డాడు. ఇంకా ఈ ఇంట్లో పచ్చి గంగ ముట్టకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు మరోసారి. అహల్య కూతురున్న గది దగ్గర నుంచి కదిలి 4 అడుగులు వేసి మళ్ళీ ఏమనుకుందో వెనక్కొచ్చి తలుపు తట్టింది. విధు గుండె దడదడలాడింది. ఎప్పుడు నిశాంతి తలుపు తీసుకుని బయటకు వస్తుందా, లేకపోతే ఆ రాజా వస్తాడా? అదృష్టవశాత్తు తలుపు తీసుంది. ఇప్పుడు ఈవిడ మూలంగా ఆ రాజా లేచి మళ్ళీ తలుపు బిగించుకోడు కదా. అలా బిగించుకుంటే ఇంకా తీయడు. ఈవిడ గారి పరిస్థితి చూశాడు కాబట్టి ఒళ్ళు తెలియని స్థితిలో ఎవరో తడుతున్నారు అనుకుని చస్తే తీయడు అనుకున్నాడు కంగారుగా. రాజావారు తూలిపోతూనే పిలిచింది అహల్య. అతను పలకపోవడంతో కూతురి పేరు పెట్టి పిలిచింది. నిశాంతి పలకలేదు. ఓ, ఇద్దరూ అలసిపోయారు అంటూ పెద్దగా నవ్వింది అహల్య. అహల్య, కఠినంగా పిలిచిందో గొంతు. తుళ్ళిపడింది అహల్య. ఇక్కడేం చేస్తున్నావు? హఠాత్తుగా నీలవేణిని చూసేసరికి మత్తు కాస్త దిగిపోయింది అహల్యకి. తెగ కంగారు పడిపోయింది. ఏం చేస్తున్నావు ఇక్కడ? మళ్ళీ అడిగింది నీలవేణి దగ్గరగా వస్తూ. ఏం చేస్తుందో నిషి అని అది చిన్నపిల్ల కదా, తడబడుతూ అంది అహల్య. నీలవేణి కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి. బావుంది, కూతుర్ని గదిలోకి పంపి తల్లి బయట పచాలు చేస్తుందన్నమాట. వెరీ గుడ్ అంది వ్యంగ్యంగా. అది కాదక్క, నిషి మరీ చిన్నపిల్ల కదా, అందుకే. నిషి కన్నా చిన్నపిల్లల్ని మనం చాలామందిని ఇలా పంపాం. ఇలా ఏమిటి, ఇంతకన్నా దారుణంగా ఒకేసారి 4 మగాళ్లతో పాటు గదిలోకి పంపాం, మర్చిపోయావా? సారీ అక్క. సరే వెళ్ళు, కాస్త మందెక్కువైనట్లుంది. ఇవాళకి ఇంకా రెస్ట్ తీసుకో అన్నట్టు విధు రాలేదుగా? రాలేదక్క, పార్వతమ్మతో కూడా చెప్పాను, తనుస్తే మళ్ళీ వెళ్ళనివ్వొద్దని అంది అహల్య. సరే, విధు వేరు పురుగులా తయారయ్యాడు. ఆ పురుగుని నిర్మూలిస్తే గాని మన ఈ పర్ణశాలకు సేఫ్టీ లేదు. అవును, పొద్దున్నే నేను హోటల్కి ఫోన్ చేస్తాను. అలాగే గాని జాగ్రత్త, వాణ్ణి మనం అనుమానిస్తున్నట్లు వాడికి తెలియకూడదు హెచ్చరించినట్టు అంది నీలవేణి. సరే అన్నట్లు తలూపింది అహల్య. ఇంకా వెళ్ళి పడుకో అని మరోసారి చెప్పి వెళ్ళిపోయింది నీలవేణి. వెంటనే అహల్య కూడా వెళ్ళిపోయింది తన గదికేసి. అంతవరకు ఊపిరి బిగించి మరీ వింటున్న విధు వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. నీలవేణి వాళ్ళు ఎంత భయంకరమైన మనుషులో పూర్తిగా అర్థమైంది అతనికి. ఇప్పుడు తను వాళ్ళ కంట పడితే అమ్మో, ఆ ఊహే అతన్ని నిలువెల్లా వణికించింది. భగవంతుడా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఇంకా ఈ జన్మలో ఇలాంటి పాపకూపంలో అడుగుపెట్టను. ఇవాళ తెల్లారేలోగానే నన్ను, నా నిశాంతిని ఈ ఇంట్లోంచి క్షేమంగా బయటపడేలా చూడు, నిన్నింకేం అడగను అంటూ మనసులోనే దేవుడికి దండం పెట్టుకున్నాడు. తర్వాత మెల్లగా తలుపు తీసుకుని లోపల ప్రవేశించాడు. కత్తి సిద్ధంగా ఉంచుకున్నాడు. కానీ గదంతా చీకటి. అది ఏసీ రూమ్ అయినా అతని ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. ఆ చీకట్లో నిశాంతిని ఎలా వెతకడం, ఎలా బయటికి తీసుకెళ్లడం? లైటు వేస్తే అమ్మో, ఆ రాజాగాడు లేస్తాడు. అయితే ఇంత దారుణ పరిస్థితిలో నిషి ఎలా నిద్రపోయింది? పెద్దల మాటలకి తలవంచి సర్దుకుపోయిందా? చచా, నిషి అలా ఎన్నటికీ సర్దుకుపోదు. ముందేమో గాని తను వస్తానని చెప్పాక ఆమె కళ్ళెంత ఆశగా చూశాయి. బహుశా ఆ రాజాగాడి కోసం నిద్ర నటిస్తూ ఉంటుంది. ప్రశ్న తనే, జవాబు తనే చెప్పుకుంటూ గోడని పట్టుకుని మెల్లగా తడుముకుంటూ నడుస్తున్నాడు. అతను అలా లోపల ప్రవేశించడం ఓ ముసుగు ఆకారం చూస్తూనే ఉంది దూరం నుంచి. 5, 10, 15 నిమిషాలైంది. విధు లోనికెళ్ళి క్షణాలు గడుస్తున్న కొద్దీ ముసుగు ఆకారంలో ఉద్వేగం ఎక్కువవుతోంది. మరో 5 నిమిషాలకి తలుపులు తెరుచుకోకపోవడంతో ఆ ఆకారం తలుపు దగ్గరకొచ్చి మెల్లగా తలుపు తీసింది. అంతే, అప్పుడే గదిలోంచి భయంకరమైన కేక, ఆర్తనాదం లాంటి అరుపుతో ఆ ప్రదేశమంతా దద్దరిల్లినట్టయింది. ఆ కేకకి దాదాపు ఇంట్లోని వాళ్ళంతా లేచారు. అయితే విధు బాణంలా బయటికి దూసుకొచ్చాడు. అతని భుజాన నిశాంతి ఉంది. చకచక మెట్లు దిగి గోడ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే దొంగ దొంగ అడుగో పారిపోతున్నాడంటూ అరిచింది పార్వతమ్మ వణికిపోతూ. అందరూ చుట్టుముట్టారతన్ని. ఇంకా దారితోచని అతను నిశాంతిని అక్కడ వదిలేసి చెంగున గోడెక్కి క్షణాల్లో మెరుపులా మాయమయ్యాడు. మంత్రి హిరణ్య గారిల్లు ఇంటి నిండా లైట్లతో పట్టపగల్లా ఉంది. శక్తి నిద్రపోకుండా విధు రాక కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. ఆమె కోసం హిరణ్య కోసం మిగతా వారు కూర్చున్నారు. ఆఫ్టర్ ఆల్, హోటల్లో పనిచేసే కుర్రాడి కోసం తామంతా ఇలా నిద్రపోకుండా జాగారం చేయడం అతని పరివారంలోని ఏ ఒక్కరికి నచ్చలేదు.
కానీ మంత్రిగారితో పని ఏమంటే ఏం వస్తుందో అన్న భయంతో అందరి నోళ్ళని మూసేసింది. ఇది హిరణ్య కూడా నచ్చలేదు, కానీ తన ఇష్టాన్ని బయటికి కనిపించనీలేదు. డాడీ కిటికీ దగ్గరికి వెళ్ళి ఓసారి రోడ్డు మీదకి చూసి నిరాశగా వచ్చి శక్తి తండ్రి దగ్గరికి వచ్చింది. ఏం తల్లి అన్నాడు హిరణ్య. విధు ఇంకా రాలేదేమిటి? వస్తాడు తల్లి. ఒకవేళ ఆ నిశాంతి రానిలేదేమో. చచ్చా, అలా అయ్యుండదు. అలా అయితే మన కారు వచ్చేసేదేగా అన్నాడు అన్వయంగా. నిజమే అన్నట్లు ఉండిపోయింది శక్తి. నువ్వు నిద్రపోకూడదు, అతను వస్తే నేను లేపుతానుగా అన్నాడు హిరణ్య మృదువుగా. నిద్ర రావడం లేదు డాడీ, కళ్ళు మూసుకోమ్మా, అదే వస్తుంది. విధు నా పక్కనుంటే గాని నాకు నిద్ర రాదు. శక్తి అవును డాడీ, నాకు విధు కావాలి. ఆమె కళ్ళల్లో నీళ్లూరాయి. క్షణం మౌనంగా ఉండిపోయాడు హిరణ్య. డాడీ మిమ్మల్ని విసిగిస్తున్నాను కదూ? చచ అదేం లేదమ్మా నవ్వాడతను. ఆమె కూడా నవ్వింది. ఆ నవ్వులోని భావం హిరణ్య గుండెని మెలితిప్పినట్లయింది. శక్తి కూతురి పక్కగా కూర్చొని మెల్లగా అన్నాడతను. ఏమి డాడీ, విధుని గురించి నువ్వెందుకింత ఆరాటపడతావమ్మా? అది నాకే తెలియదు డాడీ. ఆమె గొంతు వణికింది. హిరణ్య ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఏమి డాడీ ఆలోచిస్తున్నారు? అంది శక్తి ఆతృతగా. ఆ విధుని గురించి. ఏమిటి ఇప్పుడు అతని గురించి అంత ఆలోచన? నా బంగారు తల్లి అతనిలో ఏం చూసి స్నేహం చేసిందో అని ఆలోచిస్తున్నాను నవ్వాడతను. నా సంగతి వదిలేయండి, మీరెందుకు అతన్ని అంతగా అభిమానిస్తున్నారు? సూటిగా అడిగింది శక్తి. అతను తడబడ్డాడు. ఎలా చెప్పాలో అర్థం కాక తండ్రి మొహం చూసి పకపక నవ్వేసింది శక్తి. నా తల్లి అలా నవ్వుతూనే ఉండాలి. కూతురు తల మీద చెయ్యేసి ప్రేమగా నిమురుతూ అన్నాడు హిరణ్య. ఆమె నవ్వింది మళ్ళీ. నేను ఇలాగే నవ్వుతుంటే డాడీ, ఆ విధు నా దగ్గరున్నంతకాలం ఇలాగే నవ్వుతుంటాను. హిరణ్య ఏదో అనబోయాడు. బయట కారు హారన్ వినిపించడంతో గబాల్న లేచాడు. శక్తి ఒక కంగలో కిందికి పరిగెత్తింది. ఇల్లు మొత్తం విధు కోసం ఆతృతగా చూసినట్లనిపించింది శక్తికి. కారు లోపలికి వస్తుండగానే ఎదురెళ్ళి విధు విధు అంటూ 2-3 సార్లు పిలిచింది. కారు ఆగింది. డ్రైవర్ దిగేలోగానే బ్యాక్ డోర్ తీసి చూసింది శక్తి. అది ఖాళీగా కనిపించింది. ఆమెకొక్కసారిగా నీరసం వచ్చేసింది. విధు విధు ఏడి అంది తడారిపోతున్న గొంతుతో. రాలేదమ్మా, ఇంతవరకు చూసి చూసి వచ్చేశాను అంటూ జరిగింది చెప్పాడు డ్రైవర్. వాళ్ళింటికెళ్ళి పిలవకపోయావా అంది శక్తి. వెళ్దామనుకుంటుండగానే ఆ ఇంట్లో దొంగలు పడ్డట్లు గొడవగా అరుస్తున్నారు. అలాంటి సమయంలో వెళ్తే అయ్యగారు ఏమైనా అంటారేమో అని వచ్చేశాను సంజాయిషిగా అన్నాడు డ్రైవర్. శక్తి మొహం పాలిపోయింది. నీలవేణి ఇంట్లో దొంగలు పడ్డారా? తనలో తను అనుకుంటున్నట్లు అన్నాడు హిరణ్య. అవునయ్యా, అక్కడికి చాలామంది చేరారు. విధు రాలేదా? నువ్వు సరిగ్గా చూసావా? ఆతృతగా అడిగింది శక్తి. చూశానమ్మాయి గారు. అసలు ఆయన లోపలికి వెళ్ళేటప్పుడే కాసేపు చూసి వెళ్ళిపోమ్మన్నారు. నేనే ఇంకా చాలాసేపు ఉన్నాను. సరే నువ్వు వెళ్ళు గంభీరంగా అన్నాడు హిరణ్య. డ్రైవర్ వెళ్ళిపోయాడు. పడుకోమ్మా, రేపు తప్పకుండా అతన్ని పిలిపిస్తాను నమ్మకంగా అన్నాడు హిరణ్య కూతురుతో. ఓకే, మీరెళ్ళి పడుకోండి అందామే. ఇవాళ నేను నీ గదిలోనే పడుకుంటాను అన్నాడు. ఎందుకు డాడీ? నేను ఒంటరిగా ఉంటాననా? ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి డాడీ. రేపు నేను ఒంటరిగా వెళ్ళొద్దు. శక్తి అదే డాడీ, అత్తవారింటికి. మరప్పుడు నువ్వు వస్తావా నాతో? అల్లరిగా అంది శక్తి. నన్ను తీసుకెళ్తే వస్తాను, మరి తీసుకెళ్తావా? అమ్మో, మా వారు ఒప్పుకోవద్దు తమాషాగా అంది శక్తి. అందుకే నువ్వే ఇక్కడుండిపోమ్మా. అంటే ఇల్లరికం ఉంచమంటావా అల్లుణ్ణి? మరి నాకు ఇంకెవరు లేరు కదమ్మా. అందుకు విధు ఒప్పుకుంటాడా? శక్తి ఐఎమ్ సారీ, పరధ్యానంగా ఏదేదో వాగినట్టున్నాను. పడుకో డాడీ, నాకు నిద్రొస్తోంది అంది శక్తి. మిగతా అందరినీ పడుకోమని పంపి హిరణ్య ఆ గదిలో వేయించిన మరో బెడ్ మీద నడుం వాల్చాడు. గుడ్ నైట్ డాడీ అంది శక్తి మంచం మీద పడుకుని ముసుగు బిగిస్తూ. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అన్నాడు హిరణ్య ప్రేమగా కూతురి కేసి చూస్తూ. థ్యాంక్ యూ డాడీ అంటూ కళ్ళు మూసుకుంది శక్తి. అయితే ఆమెకి నిద్ర వచ్చిందో లేదో చెప్పడం కష్టం. కానీ హిరణ్యకి మాత్రం రెప్ప అంటుకోలేదు. ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు అతని మనసంతా ముసిరేశాయి. పర్ణశాల పరిసరాలు ఇంకా సందడిగానే ఉంది. ఇంట్లోని వాళ్లంతా లేచారా సందడికి. అందరూ కలిసి నిశాంతి పడున్న చోటికి పరిగెత్తుకొచ్చారు. జరిగిందేమిటో అర్థం కాని కొందరు ఏం జరిగింది అంటూ హడావుడి పడిపోయారు. పోలీస్ రైడ్స్ బాగా అలవాటైన కొందరు కంగారుగా గోడ దూకి పారిపోబోయి తర్వాత ఆ విషయం తెలిసి మళ్ళీ వెనక్కొచ్చారు.
నీలవేణి తేరుకుని అందర్నీ పంపేసింది. అహల్య, పార్వతమ్మ, ధర్మరాజు మాత్రం ఉన్నారు. అంతా కలిసి స్పృహలేని నిశాంతిని ఆమె గదిలోకి చేర్చారు. నీలవేణి మొహం కఠినంగా ఉంది. అహల్య కూతుర్ని చూసి కంటతడి పెట్టుకుంది. దీనికి ఏమైంది? ఎందుకులా స్పృహ కోల్పోయింది? అయోమయంగా చూస్తూ అన్నాడు ధర్మరాజు. ఆ రాజా ఏం చేశాడో ఏమో అనుమానంగా అంది అహల్య. ఏం చేస్తాడు? అనుకున్నదే చేసుంటాడు, కానీ దేనికి స్పృహ ఎందుకు పోయిందో తెలుసుకోవాలి అంది నీలవేణి ఏదో ఆలోచిస్తూ. ఆ దొంగని చూసేమో అన్నాడు ధర్మరాజు. అయితే ఇందాక అరిచింది నిశాంతి అంటావా? అంతే అయ్యుండాలి. మరా దొంగ? భయంగా చూస్తూ అంది పార్వతమ్మ. వాడెవడో నాకు తెలుసు కఠినంగా అంది నీలవేణి. అందరూ కుతూహలంగా ఆమె కేసు చూశారు. వాడు విధు అక్క విస్మయంగా అంది అహల్య. అవును, వాడి కళ్ళు నిసిమీద పడ్డాయి. ఈ మధ్య నేను గమనిస్తూనే ఉన్నాను. ఇది వాడి కోసం కలవరిస్తోంది. ఇద్దరూ కలిసి ఎగిరిపోదామనుకుంటారు. ఈలోగా మనం దీనికి కన్నరికం ఏర్పాటు చేశాం. వాడి ప్లాన్ అంతా తలకిందులయ్యేసరికి ఇలాంటి సాహసం చేశాడు. కానీ ఈ ఇంట్లోంచి ఓ పిల్లని ఎత్తుకుపోవడం అంత తేలికని అనుకున్నా. వాణ్ణి తలుచుకుంటే నాకు జాలేస్తోంది గంభీరంగా అంది నీలవేణి. నిజమే, వాడు ఖచ్చితంగా విధు అంది అహల్య ఏదో గుర్తు చేసుకుంటూ. అమ్మా, విధు అమాయకంగా ఉంటూనే ఎంత సాహసం చేశాడు? గుండెలు బాదుకుంది పార్వతమ్మ. చూస్తాను ఆ సాహసం ఏమిటో. నిద్రపోతున్న సింహాన్ని తట్టిలేపాడు. దాని జూలుతో ఆడుకోవాలని చూశాడు. వాణ్ణి వదలకూడదు. పళ్ళు నూరింది నీలవేణి. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇప్పుడే మన రఘురామ్కి ఫోన్ చెయ్యి అన్నాడు ధర్మరాజు. తెల్లారని వాడి పని చెప్తాను. ఇంకా మీరెళ్ళండి అంది నీలవేణి. అక్క వెళ్ళబోతున్నదల్లా ఆగి పిలిచింది అహల్య. అంది నీలవేణి పరధ్యానంగా. నిశాంతికి తెలివొచ్చాక మనం వెళ్తే బాగుంటుందేమో. అలాగే అని పార్వతమ్మ చేత కాసిని నీళ్లు తెప్పించి నిశాంతి మొహం మీద చల్లింది నీలవేణి. తడిగుడ్డతో మొహమంతా తుడిచింది అహల్య. వాళ్ళలా 10 నిమిషాలు సేవలు చేశాక నిశాంతి మెల్లగా కళ్ళు తెరిచింది. అహల్య మొహం వెలిగిపోయింది. అమ్మా నిషి అంది కూతురి నుదుట ముంగూర్లు సవరిస్తూ. అని మళ్ళీ కళ్ళు మూసుకుంది నిశాంతి. దాన్ని కంగారు పెట్టకండి, మెల్లగా అదే లేస్తుంది అన్నాడు ధర్మరాజు. మళ్ళీ కళ్ళు తెరిచింది నిశాంతి. నిషి ఆదుర్దాగా పిలిచింది నీలవేణి. నిశాంతి ఏదో గుర్తుకొచ్చినట్లు వణికిపోతూ లేచి కూర్చుంది. ఏం జరిగిందమ్మా? అనునయంగా అడిగారంతా. రాజావారు ఆ రాజావారు నిలువెల్లా వణికిపోతూ అంది నిశాంతి. చూసావా చిన్నపిల్ల, మరి మొరటగా ప్రవర్తించకండి అంటూ ఎన్ని విధాల నచ్చి చెప్పాను, కానీ అతగాడు చూడు పసిదాన్ని హడలగొట్టేశాడు అంది అహల్య నిష్ఠూరంగా. భయం లేదే నిషి, ఇదంతా మామూలే ఇకిలిస్తూ అన్నాడు ధర్మరాజు. అది కాదు తాతయ్య, ఆ రాజాగారు. ఇంకా విషయం మర్చిపోమ్మా, 4 రోజులు పోతే అదే అలవాటైపోతుంది అంది పార్వతమ్మ. అది 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 సరే, ఆ విధుగాడైనా గదిలోకి వచ్చింది అడిగాడు ధర్మరాజు అనుమానంగా. నీరసంగా అంది నిశాంతి. చూసారా, నేను చెప్పలేదు, వాడు నమ్మక ద్రోహి, వాణ్ణంత తేలిగ్గా వదలకూడదు. పళ్ళు నూరింది నీలవేణి. నిశాంతి మొహం మరింత పాలిపోయింది. వద్దమ్మమ్మా, విధునేం చెయ్యొద్దు, మీ అందరికీ దండం పెడతాను ఏడుస్తూ అంది. మొహాలు చూసుకున్నారంతా. అసలా వెధవ పార్వతమ్మ ఏదో అనబోతుంటే మాట్లాడొద్దన్నట్టు సైగ చేసింది నీలవేణి. పార్వతమ్మ మాట గొంతులోనే ఉండిపోయింది. విధు ఏమన్నాడు అంది నీలవేణి. ఏం అనలేదు, కానీ రాజాగారు. నిశాంతి మొహంలో విపరీతమైన భయం చోటు చేసుకుంది. రాజాగారు ఏమన్నారు? విధుని తిట్టాడా, లేకపోతే క్షమించేశాడా? ఆతృతగా అన్నాడు ధర్మరాజు. క్షమించడమా నా బొంద, ఆ రాజాగారికి మన నిసి ఎంతగానో నచ్చింది. దీనికోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడాయన. అలాంటిది దీన్నెవరో తీసుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటాడా? పోనీళ్ళ కుర్రాడని క్షమించి వదిలిపెడతాడా అంది నీలవేణి. నిజమే అంది అహల్య. మరైతే గదిలోంచి నిసిని విధు ఎత్తుకుపోతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నాడా రాజాగారు అనుమానంగా అన్నాడు ధర్మరాజు. నీలవేణి కనుబొమ్మలు చిత్రంగా ముడిపడ్డాయి. అవును, రాజావారెలా ఊరుకున్నారు? అసలు ఇంత జరుగుతున్నా ఆయన బయటికన్నా రాలేదెందుకు? ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఏదో స్ఫురించి రాజా నరేంద్ర గదికేసి పరిగెత్తింది. ఆమెను అనుసరించారంతా అయోమయంగా. రాజావారు దడదడలాడుతున్న గుండెలతో మెల్లగా తలుపు తడుతూ పిలిచింది నీలవేణి. జవాబు లేదు. తూలుతూ వచ్చిన నిశాంతి తలుపు తోసింది. తలుపులు తెరుచుకోగానే లోపలికెళ్ళిన నీలవేణి కొయ్యబారిపోయింది. ఆమె నోటంట కెవ్వుమన్న కేక వెలువడింది. ఆమె కేక విన్న మిగతా వాళ్ళు కంగలో లోపలికొచ్చారు. అంతే, అందరూ ప్రతిమల్లా బిగుసుకుపోయారు.
రసిక చక్రవర్తిలా పేరు సంపాదించిన రాజా నరేంద్ర శౌరి మంచం మీద చచ్చి పడున్నాడు. ముందుగా తేరుకున్న ధర్మరాజు అందర్నీ బయటికి తీసుకొచ్చేశాడు. ఎంత పనిచేశాడు, ఆ దరిద్రుణ్ణి బతకనీకూడదు, పిచ్చిదానిలా అరిచింది నీలవేణి. వాడి సంగతి అలా ఉంచు, ముందు మనం బతికే దారి ఆలోచించు అన్నాడు ధర్మరాజు. ధర్మ, అవును నీలు, చాలా దారుణం జరిగిపోయింది. అది ఎలా జరిగింది, ఎవరు చేశారు అని ఆలోచించడానికి సమయం కాదు. ముందు సుడిగుండంలోంచి బయటపడాలి. ఏం చేద్దాం, బేలగా అంది నీలవేణి. ముందు పోలీసులకి ఫోన్ చేద్దాం, వణికిపోతూ అంది అహల్య. వద్దొద్దు, కంగారుగా అంది నీలవేణి. ఏం, ఉరితాడు మరింత బిగుసుకుంటుంది. అదేమిటక్క, పోలీసుల్లో చాలామంది మనకు తెలిసిన వాళ్లేగా. ఈ పోలీసుల గురించి నీకు తెలియదు. ప్రాణం ఇచ్చినట్లుగా ఉంటూనే సమయం వస్తే వెన్నుపోటు పొడుస్తారు. అందుకే మరోసారి ఆలోచించాలి, వణుకుతున్న గొంతుతో అంది నీలవేణి. అయితే ఈ శవాన్ని మాయం చేద్దాం అంది అహల్య. ఎలా? తెల్లారక ముందే తీసుకెళ్ళి ఊరవతల పూడ్చిపెట్టేద్దాం. రాజా అంత సాదాసీదా మనిషి కాదు. ఆస్తి అంతస్తులు పుష్కలంగా ఉన్నవాడు. అదీగాక అతను మనింట్లో ఉంటున్న సంగతి చాలామందికి తెలుసు అంది నీలవేణి. అయితే ఏం చేద్దాం? ముందు గది తలుపులు మూసెయ్యండి, తర్వాత రఘురామ్ని పిలిపించి ఆలోచిద్దాం అన్నాడు ధర్మరాజు. రఘురామ్నా అంది నీలవేణి. తను వద్దన్నా మళ్ళీ పోలీసుల్ని పిలుద్దామన్నందుకు కాస్త చిరాకు పడుతూ. ఆమె చిరాకుని పట్టించుకోలేదు ధర్మరాజు. ఈ విషయంలోంచి బయటపడాలంటే కొందరి సాయం తప్పనిసరిగా తీసుకోవాలి. సాధారణంగా డబ్బుకి లొంగని మనిషి ఉండడు. మన రఘురాం డబ్బిస్తానంటే గడ్డైనా తింటాడు. అందుకే కాస్త డబ్బు వెదజల్లి అతని లోబర్చుకుందాం. అతనే ఏదో ఉపాయం ఆలోచించి చెప్తాడు అన్నాడు గంభీరంగా. అదే మంచిదక్క అంది అహల్య. అసలు జరిగేదంతా పోలీసులకి చెప్పేస్తే వాళ్లే చూసుకుంటారు. నిజంగా మనకేం తెలియదుగా. విధుని వెతికే బాధ మనకి తప్పుతుందన్నాడు ధర్మరాజు. నిజమే, మనకు ఆ బాధ తప్పుతుంది. కానీ రేపే పర్ణశాల యాచకశాల అయిపోతుంది. రాజా అంతటి వాడినే తేలిగ్గా చంపి పడేశారెక్కడ అంటూ మరో నరమానవుడు అడుగు పెట్టడి ఇంట్లోకి అంది నీలవేణి చిరగ్గా. అయితే ఏం చేస్తావో నువ్వే ఆలోచించు గంభీరంగా అన్నాడు ధర్మరాజు నిష్ఠూరంగా. అసలు జరిగిందేమిటో నిశాంతిని అడగండి అంది పార్వతమ్మ. అవును, ప్రత్యక్ష సాక్షి ఉంది జరిగింది చెప్పడానికి, అది అందరం మర్చిపోయామంటూ నిశాంతి కేసి చూస్తూ. నిషి, అసలేం జరిగింది అంది నీలవేణి. నిశాంతి నేల చూపులు చూసింది. చెప్పే, కూతురి జబ్బ పట్టుకొని గుంజుతూ అంది అహల్య. రాజాగారిని ఎవరో చంపేశారు తడబడుతూ అంది నిశాంతి. ఆ సంగతి అందరికీ తెలుసు, ప్రత్యేకంగా నువ్వు చెప్పక్కర్లేదు. రాజాగారు వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగిందో చెప్పు అడిగింది అహల్య. నే వెళ్ళగానే ఆయన చెప్పు ఆయన ఆతృతగా అడిగింది నీలవేణి. నిశాంతి క్షణం ఆలోచనలో పడింది. ఏం కథ చెప్దామా అని ఆలోచిస్తున్నావా కఠినంగా అంది అహల్య. అది కాదమ్మా, నే గదిలోకి వెళ్లే ముందే ఆ గదిలో ఇంకెవరో ఉన్నారు. అంటే రాజాగారి ఫ్రెండా? అయిండడు. నిండా ముసుగు ధరించాడు. ఓహో, నిండా ముసుగు ధరించిన వ్యక్తితో రాజాగారు కబుర్లు చెప్తూ కూర్చున్నారా? వ్యంగ్యంగా అంది అహల్య. అది కాదమ్మా నిషి, అబద్ధం ఆడావంటే చంపేస్తాను. చెప్పు, విధే కాదు రాజాగారిని చంపింది? నాకు తెలియదమ్మా. ఏం తెలియదు? రాజాగారు తెలియదా? విధు తెలియదా? అసలు విధు నీ గదిలోకి వచ్చిన సంగతి తెలుసా? అనునయంగా అంది పార్వతమ్మ. తెలుసు అన్నట్టు తలూపింది నిశాంతి. మరైతే అతనే చంపుండొచ్చుగా అంది నీలవేణి. నిశాంతి మాట్లాడలేదు. అక్క, అదలా అడిగితే చెప్పదు. రేపు పోలీసులు వాళ్ళ ధోరణిలో అడిగితే చెప్తుంది, లేకపోతే గరిట కాలేసి బాతులు పెడితే చెప్తుంది. చెప్పవే పాపిష్టిదానా, అసలు ఇదంతా నీ మూలంగానే జరిగింది. ఆ విధువుగాడు దిక్కులేని వాడిలా ప్రవేశించి యాదవుల పాలిట ముసలంలా వీడు మనకి దాపరించాడు. అలాంటి వాణ్ణి ప్రతిదానికి వెనకేసుకుంటూ వచ్చి ఇది మనల్ని మోసం చేసింది అరిచింది అహల్య. అప్పుడు నిశాంతి మాట్లాడలేదు. మళ్ళీ అందరూ తలో రకంగా అడిగారు. అయితే ఆ పిల్ల నుంచి సరైన జవాబు రాలేదు. విధు దగ్గర అంటూ అహల్య ఏదో అనబోతుంటే ఆమె మాట కడ్డొస్తూ, ఏం లేదు, అసలు ఆ కత్తి విధుది కాదు. అసలు విధు దగ్గర కత్తే లేదు. రాజాగారిని పొడిచింది వేరే కత్తి, అతను కాదు. కంగారులో ఏదేదో వాగింది నిశాంతి. మొహాలు చూసుకున్నారంతా. ఆ రాజాగారిని విధే పొడిచి చంపాడు, ఇంక అనుమానం లేదు. అహల్య, దీన్ని తీసుకెళ్లి గదిలో పడేసి తాళం వేయి అంటూ
ఓ ఆజ్ఞ పడేసి రాజాని బయట నుంచే ఓసారి చూసి అవతలికి నడిచింది నీలవేణి. అహల్య కూతుర్ని తీసుకుని ఆమె గదికేసి నడిచింది. నీలవేణి ఫోన్ దగ్గరికి వెళ్ళింది. నీలవేణి ఫోన్ డైల్ చేయడం చూసిన ధర్మరాజు, ఎవరికి నీలు ఫోన్ అన్నాడు. రఘురామ్కి అందామె క్లుప్తంగా. తర్వాత రిసీవర్ చెవి దగ్గర పెట్టుకొని హలో అంది చాలా మెల్లగా. ఎవరు నిద్ర లేపినందుకు రఘురామ్ గొంతులో రవంత తేడా గమనించింది. అతని గొంతులో చిరాకు ధ్వనించింది. రఘురామ్ గారు, నేను నీలవేణిని అంది నీలవేణి. ఆవిడ గొంతు గుర్తుపట్టిన రఘురామ్ మత్తంతా చటుక్కున దిగిపోయింది. ఓసారి కంగారుగా పక్కన పడుకున్న భార్య కేసు చూశాడు. ఎవరు అన్నట్టు చూసింది అతని భార్య. అతను మౌత్ పీస్కి చెయ్యి అడ్డు పెట్టి చూస్తున్నాను అని మళ్ళీ చెయ్యి తీసి ఎవరు అన్నాడు. నీలవేణి మళ్ళీ చెప్పింది. ఏమిటి ఆతృతగా అడిగాడతను. ఓసారి మీరు ఉన్న పాటును రావాలి. ఏం జరిగింది చెప్తాను, మీరు తొందరగా రండి. ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఫోన్ పెట్టేశాడు రఘురామ్. ఎవరు ఈసారి కాస్త విసుగ్గా అంది అతని భార్య. విద్యానగర్లో ఓ ఇంట్లో దొంగలు పడి దోచుకుపోయారట కంగారుగా అన్నాడతను. ఇప్పుడు వెళ్ళాలా? మరి వెళ్ళాలిగా అద్దం దగ్గరికి వెళ్తూ అన్నాడతను. ఆమె అతని కేసి తీక్షణంగా చూసింది. అబద్ధం అంది సీరియస్గా. తుళ్ళిపడ్డాడతను. ఏది అబద్ధం? ఎవరింట్లోనో దొంగలు పడ్డాం. అబద్ధం కాదు. నో, నిజంగా దొంగలు పడితే మీరంత కంగారు పడరు. తాపీగా తప్పనిసరిగా ఎప్పుడు 4 గంటల తర్వాత వెళ్తారు. కానీ ఇప్పుడు ఫోన్ రిసీవ్ చేసుకున్న వెంటనే హడావిడిగా పరిగెడుతున్నారంటే ఇది ఖచ్చితంగా దొంగతనం కేసు కాదు, మరేదో అయ్యుంటుంది. అయినా నేనేం అనను, వెళ్ళండి అంది గంభీరంగా. అది కాదు, మీరేం చెప్పొద్దు, వెళ్ళండి. రఘురామ్ ఇంకేం మాట్లాడకుండా యూనిఫామ్ వేసుకుని బయటపడ్డాడు, కారు తనే డ్రైవ్ చేసుకుంటూ. అతనికి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. పర్ణశాల మీద ఏదైనా రైడింగ్ జరిగిందా? లేకపోతే పారిపోయిన వాళ్ళెవరన్నా దొరికుంటారా? అదీ కాక వాళ్ళ ఆచూకీ తెలిసి నన్ను పిలుస్తున్నారా? ఇలా పలు రకాలుగా ఆలోచిస్తున్న అతని కళ్ళ ముందు జయరూపం ఓ క్షణం కదలాడి అతని మనసును ఉయ్యాలలు ఊగించింది. ఏళ్లు గడిచినా ఆనాటి జయరూపాన్ని అతను మర్చిపోలేదు. 10 నిమిషాలలో కారు పర్ణశాల ముందు ఆగింది. అతని కోసమే ఎదురు చూస్తున్న ధర్మరాజు అతన్ని ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లాడు. ఏమిటి, ఏం జరిగింది? నీలవేణి చూపించిన కుర్చీలో కూర్చుంటూ అన్నాడు రఘురామ్. మీరు మాకో సాయం చెయ్యాలి, వణుకుతున్న గొంతుతో అంది నీలవేణి. చెప్పండి, ఏం కావాలన్నా చేస్తాను. మన ఇంటి మీద రైడ్ చేశారా? పర్వాలేదు, అంతా మనవాళ్లే దర్పంగా అన్నాడు రఘురామ్. అది కాదు, మరి మళ్ళీ ఎవరైనా తప్పించుకుపోయారా? నీలవేణి తలడ్డంగా ఊపింది. మరేమిటి, జయ ఉనికి తెలిసిందా? అది కాదు. రఘురామ్ ఆశ్చర్యంగా చూశాడు. అందరి మొహాల్లోనూ అదోలాంటి భీతి తొంగి చూస్తోంది. నీలవేణిని అంత మామూలుగా చూడ్డం అదే మొదటిసారి. మాట్లాడినా, నడిచినా, కూర్చున్నా హుందాగా ప్రత్యేకంగా కనిపించే నీలవేణి ఎంతో బాధని తనలో దాచుకున్నట్టు కనిపించింది. చెప్పండి మేడం, ఏం జరిగింది? కంఠాన్ని మరింత మృదువుగా మార్చుకుని అన్నాడు రఘురామ్. ఈ ఇంట్లో ఓ మర్డర్ జరిగింది. వాట్? హదిరిపడ్డాడతను. అవును, కత్తితో పొడిచి చంపేశారు. ఎవరు? ఆదుర్దాగా అడిగాడతను. విధు కోపంగా అన్నాడు ధర్మరాజు. విధా? అవును, అతనే విధాత. తెలుసు. అతనెవరిని చంపాడు? రాజా నరేంద్ర శౌరిని. మై గాడ్! ఈసారి రఘురామ్ గబాల లేచి నిల్చున్నాడు. అవును సిఐ గారు, దిక్కులేని వాడిని చేరదీస్తే తిన్న ఇంటికే వాసాలు లెక్కపెట్టాడా దుర్మార్గుడు. ఇప్పుడు చాలా దారుణం జరిగిపోయింది అంటూ తెలిసినంతవరకు వివరంగా చెప్పాడు ధర్మరాజు. రఘురామ్ ప్రతిమలా అయిపోయాడు. కాసేపు మాట రాలేదు. ఇదిగో రఘురామ్ గారు, జరిగిందంతా చెప్పాం. ఇంకేం చెయ్యాలో మీరు ఆలోచించండి. ఎలాగైనా ఈ ఆపదలోంచి బయటపడేశారా మీకు రుణపడుంటాం అంది నీలవేణి. మీరెవరైనా రాజాగారి శవాన్ని ముట్టుకున్నారా? లేదు లేదు, ఆ గదిలో కూడా వెళ్ళలేదు. ఇదంతా తేలికైన విషయం కాదు. చనిపోయిన వ్యక్తి అనామకుడు కాడు. కాబట్టి మనం శవాన్ని మాయం చేసి నాటకాలాడడం కుదరదు. అయితే నేరం మన మీదికి రాకుండా, మన పర్ణశాలకు చెడ్డ పేరు రాకుండా చూడాలి. ఏదో ఆలోచిస్తూ అన్నాడు రఘురామ్. అంతే సిఐ గారు, అంతే అన్నాడు ధర్మరాజు. ఓసారి శవాన్ని చూద్దామా? పదండి అంది నీలవేణి. పార్వతమ్మ గారు, మీరు అటకేసి ఎవరిని రాకుండా చూడండి అన్నాడు ధర్మరాజు. ఆవిడ తలూపింది సరే అన్నట్లు. రఘురామ్, నీలవేణి, ధర్మరాజు రాజా శవం ఉన్న గది దగ్గరికి వెళ్లారు. ఏదీ ముట్టుకోకుండా మెల్లగా లోపలికి వెళ్ళాడు రఘురామ్. రాజా శవం బోర్లా పడుంది. వీపులో కత్తి పెట్టి పొడిచినట్లుగా ఉంది. తెల్లని అతని బట్టలు రక్తంతో ఎర్రబడ్డాయి. క్షణంసేపు రఘురామ్ పోలీస్ మనసు హంతకుడి గురించి ఆలోచించింది.
నీలవేణి గారు, ఈ హత్య విధాతే చేశాడని మీ అనుమానమా అన్నాడు శవాన్ని పరిశీలనగా చూస్తూ. అనుమానం కాదు, నమ్మకం, మా అందరి నమ్మకం అదే. నిశాంతి దాస్తోంది కానీ ఈ హత్య ఎలా జరిగింది అది కళ్ళారా చూసింది అంది నీలవేణి. అయితే ఓసారి నిశాంతితో మాట్లాడనా? అది ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. చిన్నపిల్ల కదా, భయపడుతోంది. కాస్త తేరుకున్నాక అడుగుదాం. ముందు మనం ఏం చేయాలో ఆలోచించండి అందామే. సరే, ఇప్పుడు విధాత ఎక్కడ దొరుకుతాడు? బయటకొస్తూ అన్నాడు రఘురాం. మామూలుగా అయితే హోటల్లో ఉండేవాడు, కానీ హత్య చేసి పారిపోయాడు కాబట్టి అక్కడికి వెళ్ళడు. ఎక్కడుంటాడో మీరే కనుక్కోవాలి. వాడెక్కడున్నా కనుక్కుంటాను, వాడిని మాత్రం వదలను. దానికి ముందు మీరంతా ఒకే మాట మీదుండాలి. అంటే ఈ గొడవ అందరికీ తెలుసా? దాదాపు తెలుసు. అంటే మీ ఇంటికొచ్చే నోనో వాళ్ళెవ్వరికీ తెలియదు. దాదాపు అంతకుముందే చాలామంది వెళ్ళిపోయారు. ఒకరిద్దరున్నా మీకు తెలియందేముంది, బాగా తాగి శవాకారాల్లా పడున్నారు అంది నీలవేణి. అయితే సరే, ధర్మరాజు గారెళ్ళి కంప్లైంట్ రాసిమ్మనండి. మా వాళ్ళొచ్చాక అందరినీ అడుగుతారు రకరకాలుగా, కానీ అందరూ ఒకేలా చెప్పాలి. రాత్రి అందరం నిద్రపోతుండగా రాజాగారి గదిలోంచి చావుకేక వినిపించింది. కంగారుగా వెళ్ళి చూసేసరికి విధాత నిశాంత్ని ఎత్తుకుపోతూ కనిపించాడు. అందరం కలిసి వెంట పడేసరికి నిశాంత్ని పడేసి పారిపోయాడు. తర్వాత కంగారుగా రాజాగారి దగ్గరికి పరిగెత్తాం. ఆయన నెత్తుటి మడుగులో గిలగిలా తన్నుకుంటూ కనిపించారు. జరిగిందేమిటో అర్థం కాక కాసేపు అలా నిల్చుండిపోయి తర్వాత తేరుకుని డాక్టర్కి ఫోన్ చేసేలోగానే రాజాగారు చనిపోయారు. నిజంగా పర్ణశాల లాంటి మా ఇంట్లో అంత దారుణం జరిగేసరికి మాకు పిచ్చెక్కినట్టయిపోయింది. క్షణం ఆలస్యం చేయకుండా మీకు ఫోన్ చేశాం, కానీ ఎంతసేపు ఫోన్ ఎంగేజ్డ్. ఇంకా తప్పనిసరిగా మా ధర్మరాజు గారు వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చారు. ఇది మీరందరూ చెప్పాల్సిన మాటలు. ఏ ఒక్కరినడిగినా ఇదే సమాధానం రావాలి అన్నాడు రఘురాం. అలాగే, కానీ మా పర్ణశాలకేం చెడ్డ పేరు రాదుగా? దిగులుగా అంది నీలవేణి. రాదు, రానీను. అసలు నేనే వస్తాను, ఏం ఎరగనట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంది నీలవేణి. ఈ మాత్రానికే థ్యాంక్స్లు అవి ఎందుకులేండి. మీకు మేము, మాకు మీరు సాయపడుతూనే ఉండాలి నవ్వాడు రఘురాం. నిజం, మీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయి అన్నాడు ధర్మరాజు. మరి నేనొస్తాను, మీరు మాత్రం మీ నిశాంతిని బుజ్జగించి అడగండి. ఆ పిల్ల చెప్పినవి మనకు అనుకూలంగా ఉంటే సరే, లేదంటే ఆమె మాటలు విధాతకు అనుకూలంగా ఉంటే అసలు ఆమెను రంగంలోకి తేవద్దు. ఏ ఊరైనా పంపేయండి. అలాగే అంది నీలవేణి. రఘురాం వెళ్ళిపోయాడు. అతని కారు కనుమరుగయ్యేదాకా చూస్తూ ఉండిపోయింది నీలవేణి. తర్వాత ఆమె ధర్మరాజు కలిసి నిశాంతి దగ్గరికి వెళ్ళారు. నిశాంతిని నయానా భయాన అడుగుతోంది అహల్య. అయినా ఆ పిల్ల నోరు తెరవడం లేదు. అహల్య నోట అంతా విన్న నీలవేణి మనసులో ఓ ఆలోచన తడుక్కుమంది. మొహం గంభీరంగా పెట్టి, ఇంక దాన్ని విసిగించకు, విధు దొరికాడు అంది. నిశాంతి గుండె ఆగినట్లయింది. ఏమిటి? తుళ్ళిపడింది అహల్య. నిశాంతి చూడకుండా ఏదో సైగ చేసి, అవును, విధాత బస్టాండ్లో దొరికిపోయాట, ఇంతకు ముందే రఘురాం గారు వచ్చి చెప్పారంది నీలవేణి. నిశాంతి పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. మర్యాదగా చెప్పమంటే చెప్పావా? ఇప్పుడు విధుగాడు పోలీసులకి చిక్కిపోయాడు, వాళ్ళు వాడికి ప్రత్యక్ష నరకం చూపిస్తారు అంది అహల్య నీలవేణి సైగకి అర్థం చేసుకుని. విధు ఇంత పని చేస్తాడని అనుకోలేదమ్మా. నన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్తానన్నాడు, కానీ దుఃఖించే ఆ పిల్లకి మాట రావడం లేదు. నీకు విధుని కాపాడుకోవాలనుందా? గంభీరంగా అంది నీలవేణి. ఉంటే అనుమానంగా చూసిందామే. ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. విధుని నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. వేష కూతురిని. నీకు ప్రేమేమిటి అంటే నేను చెప్పలేను, కానీ విధు అంటే నాకు ప్రాణం. అతని కోసం ఏమైనా చేస్తాను ఉద్వేగంగా అంది నిశాంతి. అవును కదా, మరి విధు కోసం పోలీసులకి నువ్వు మాట చెప్పాలి. ఏం చెప్పాలి? విధు చేతిలో కత్తిని నేను చూడలేదని చెప్పాలా? అమాయకంగా అంది నిశాంతి. విధు రాజాగారిని పొడుస్తుండగా చూశానని చెప్పాలి. ఏమిటి? తుళ్ళిపడింది నిశాంతి. అవును నిషి, తప్పు వెంటనే ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. ఒకవేళ తగ్గకపోయినా అమ్మమ్మ ఎంతైనా ఖర్చు పెట్టి విధుని బయటికి తీసుకొస్తుంది అంది అహల్య అనునయంగా. నేను చచ్చినా చెప్పనలా అరిచింది నిశాంతి. అయితే చెప్పేదాకా కొట్టి చంపుతారా పోలీసులు? ఈ రోజుల్లో జరిగే లాకప్ మరణాల గురించి నీకు తెలియదు అంటూ మరికొన్ని కథలు చెప్పి నిశాంతిని హడలగొట్టాడు ధర్మరాజు. ఏం చెప్తావా అంది నీలవేణి. అందరూ కలిసి ఆ పిల్లని బ్రెయిన్ వాష్ చేసి మొత్తానికి ఒప్పించారు. చెప్తాను అంది నిశాంతి గత్యంతరం లేనట్లు.
అది బుద్ధిమంతుల లక్షణం. నేనిప్పుడే వెళ్ళి విధుని విడిపిస్తానన్నాడు ధర్మరాజు. అహల్య, నీలవేణి మొహాలు కాస్త తేరుకున్నాయి. ఎలాగైనా విధుకి ఉరితాడు తగిలించాలన్న పట్టుదలతో ఉన్నారు వాళ్ళిద్దరూ. కానీ అమాయకురాలైన నిశాంతి ఆ విషయం గ్రహించక విధు హత్య చేస్తుండగా చూశానని చెప్పడానికి నిర్ణయించుకుంది. తెల్లారేసరికి రాజా హత్యవార్త గుప్పుమంది. జనం తీర్థప్రజలా వచ్చారు. పోలీసులకి వాళ్ళని అదుపులో ఉంచడం సాధ్యం కావడం లేదు. రఘురాం చెప్పినట్టు ఎస్పీతో కలిసి మరికొందరు కానిస్టేబుల్స్ వచ్చారు. వడ్డించేవాడు మనవాడైతే, కడబంతి అయితే మాత్రం ఏమన్నట్లు చకచక పనులు పూర్తి చేశాడు రఘురాం. ఫోటోగ్రాఫర్లు, ఫింగర్ ప్రింట్ నిపుణులు వచ్చారు. తతంగాలన్నీ పూర్తయ్యేలోగానే పోలీసుల ఫోన్ కాల్ అందుకున్న రాజా దగ్గరికి బంధువులు దిగారు. అందిన ఫ్లైట్స్ పట్టుకొని రఘురాం ఎస్పీ అనుమానాలన్నీ తీర్చాడు. ఇంట్లో వాళ్ళందరినీ ఇంట్రాగేట్ చేశారు ఇద్దరూ కలిసి. ముందు అనుకున్న విధంగానే అందరూ చెప్పారు. నిశాంతి కూడా నీలవేణి వాళ్ళు చెప్పమన్నట్లే చెప్పింది. ఇంకెవరి మీదైనా అనుమానం ఉందా అన్నాడు ఎస్పీ కీచక్. లేదు, కళ్ళారా చూశాక ఇంకా అనుమానాలతో పనేంటి సార్ అన్నాడు ధర్మరాజు. నిజమే, కానీ అన్నట్టు ఆ విధాత అన్నతను మీ ఇంట్లోనే పెరిగాడన్నారు కదూ అన్నాడు. అవునండి, వెధవ తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడు కోపంతో అంది అహల్య. సరే, ఎలాగైనా అతన్ని పట్టుకుని మళ్ళీ కలుస్తాం అన్నాడతను. నీలవేణి సరే అన్నట్టు తలూపింది. శవాన్ని పోస్ట్ మార్టంకి తరలించారు. ఇంకా మీరు మీ గదిని క్లీన్ చేసుకోవచ్చు అన్నాడు రఘురాం నీలవేణితో. థ్యాంక్స్ అందామే అతనికి మాత్రమే వినిపించేలా. అమ్మా, మీరు నాకు అబద్ధం చెప్పారు కదూ కోపంగా అంది నిశాంతి. అబద్ధం చెప్పామా? మరి ఎస్పీ అంకుల్ విధుని వదులుతాను అనకుండా పట్టుకుంటాము అన్నారేమిటి నిలదీసింది నిశాంతి. అదంతే, నువ్వు వెళ్ళి నీ గదిలో పడుకో కర్కశంగా అంది అహల్య. నిశాంతికి జరిగిన మోసం అర్థమైంది. మోసం అంటూ పెద్దగా అరిచింది. నోరు మూసుకొని పడుండు, ఆ పిల్ల రెక్క పట్టుకుని ఈడ్చుకుపోయింది అహల్య. నీలవేణి తేలిగ్గా ఊపిరి తీసుకొని గదిని క్లీన్ చేయడానికి మనుషుల్ని పిలిపించింది. వాళ్ళు ఓ గంటలో గదంతా కడిగేశారు. తర్వాత పెయింట్ వాళ్ళు వచ్చి 2 గంటల్లో పెయింట్ చేసేశారు. ఆ సాయంత్రానికల్లా ఆ గది మునుపటి కన్నా మరింత సుందరంగా ఆకర్షణీయంగా తయారైంది. వారం రోజులు గడిచిపోయాయి. పోలీసులు తలుచుకుంటే చెయ్యలేనిదేం లేదు. 4 మూలల నుంచి వలలు పన్ని విధుని పట్టుకున్నారు. పోస్ట్ మార్టంలో పదునైన కత్తితో 2 సార్లు పొడవడం వల్ల రక్తం పోయి వెంటనే చచ్చిపోయినట్లు తేలింది. హత్య సరిగ్గా 11-11:30 మధ్య అయ్యుండాలని తేల్చారు. నేరస్తుడు విదే అని తేల్చిపారేశారు. అతనేదో చెప్తుంటే ఎవ్వరూ వినలేదు. అతన్ని కస్టడీలో ఉంచారు. అతన్ని చూడాలని తప్పించిపోయింది నిశాంతి. అయినా ఆమెని గదిలోంచి బయటకు రానిలేదు నీలవేణి, అహల్య తదితరులు. నీలవేణి వాళ్ళు చనిపోయిన వాడు పేరు ప్రఖ్యాతులున్న వాళ్ళు కాబట్టి కేసు తొందరగానే గడిచింది. విధుని దోషిగానే నిర్ణయించారందరూ. ఆ రోజు తీర్పు చెబుతారు జడ్జి. కోర్టు పరిసరాలు అన్నీ కిటకిటలాడిపోతున్నాయి. నిశాంతి కూడా నీలవేణి వాళ్ల కళ్ళు కప్పి వచ్చింది. హఠాత్తుగా ఆమెనక్కడ చూసిన అహల్య, నీలవేణి కంగారు పడిపోయారు. తర్వాత తేరుకుని ఆమెను మధ్యలో కూర్చోబెట్టుకుని మరోవైపు వాళ్ళు కూర్చున్నారు. లాయర్లు విధుని మరికొందరిని ఏవేవో ప్రశ్నలు అడిగారు. ఎటు చూసినా విధుయే నేరస్తుడు అనిపిస్తోంది. సాక్ష్యాధారాలు చూస్తుంటే విధు మొహం పీక్కుపోయింది. పట్టుమని 25 ఏళ్లు లేని ఈ కుర్రాడు ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసి అంత దారుణంగా రాజాగారిని హత్య చేశాడంటే ఇతను పెరిగి పెద్దవాడైతే ఇంకా చాలా దారుణాలు చేస్తాడు. దేశానికో చీడ పురుగులా తయారవుతాడు. కనుక ఇతనికి తగిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ముద్దా ఏమైనా చెప్పుకుంటాడా అన్నారు జడ్జి. నా మాట ఎవరూ నమ్మనప్పుడు నేనేం చెప్పినా ఫలితమేముంది దీనంగా అన్నాడు విధు. ఆ హత్య విధు చెయ్యలేదు అరిచింది నిశాంతి. అందరూ ఆమె కేసు చూశారు. ఆమెవరు అన్నాడు జడ్జి. మా అమ్మాయే, మతిస్థిమితం లేని పిల్ల అన్నాడు ధర్మరాజు. అబద్ధం అరిచింది ఓ గొంతు. తుళ్ళిపడి చూశారంతా. ఆ అరిచింది పార్వతమ్మ. ఏమిటి మతిపోయిన మాటలు, ముందు కూర్చో అంది నీలవేణి తన పక్కనున్న పార్వతమ్మతో. మీరెవరు అన్నాడు జడ్జి. నేను పర్ణశాలలో వంట మనిషిని గంభీరంగా అంది పార్వతమ్మ. అసలు నిన్ను తీసుకురావడం మాది బుద్ధి తక్కువ. పిచ్చి పిచ్చి వేషాలు మాని కూర్చో అన్నాడు ధర్మరాజు కఠినంగా.
అయినా ఆమె కూర్చోలేదు. కోర్టు వారు అనుమతిస్తే నేను 2 మాటలు చెప్పుకుంటాను అంది వినయంగా. జడ్జి అనుమతిచ్చాడు. ఆమె బోనులోకొచ్చింది. మామూలుగా తతంగాలు పూర్తయ్యాక చెప్పండి, మీరేం చెప్పదలుచుకున్నారు అన్నాడు పీపీ. విధు నిర్దోషి, అతనికే పాపం తెలియదు అంది పార్వతమ్మ స్థిరంగా. ఎందుకలా అనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, విధు చీమకు కూడా అపకారం చేసెరగడు. కావచ్చు, కానీ తను నిశాంతిని ప్రాణాధికంగా ప్రేమించాడు. తన ప్రేమకు అడ్డొచ్చిన రాజాగారి మీద కోపం వచ్చి ఈ హత్య చెయ్యొచ్చు, చేద్దామనుకున్నాడు కూడా, కానీ చెయ్యలేదు. అంత గట్టిగా మీరెలా చెప్తున్నారు? నిలదీశాడు పీపీ. చెప్పానుగా, అతని స్వభావం నాకు తెలుసు. బావుంది, అతను చీమకు కూడా అపకారం చెయ్యడంటూనే చంపాలనుకున్నాడు కానీ చంపలేదు అంటున్నారు. ఒక్క మాటలోనే 2 రకాలుగా మాట్లాడే మిమ్మల్ని ఎలా నమ్మడం? రమంత వ్యంగ్యంగా అన్నాడు పీపీ. ఆమె నవ్వింది. మీరు నమ్మినా నమ్మకపోయినా అతను నిర్దోషి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? ఆ హత్య ఎవరు చేశారో నాకు తెలుసు కాబట్టి. వాట్? ఎవరా హత్య చేసింది? ఉద్వేగంగా అన్నాడు పీపీ. అందరూ ఆమెకేసి ఊపిరి బిగించి చూశారు. నేనే అంది పార్వతమ్మ స్థిర స్వరంతో. పార్వతమ్మ మాటలకు తెల్లబోయారంతా. నీలవేణి మరీను. రాజాగారిని మీరు చంపారా అన్నాడు పీపీ. అవును, నేనే చంపాను. ఎందుకు? అలాంటి చీడపురుగులు ఈ సమాజంలో తిరుగుతుంటే 3 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి 100 ఏళ్ల వృద్ధురాలి దాకా స్వేచ్ఛగా తిరగలేరు. అందుకే అతన్ని చంపేశాను. స్థిరంగా ఉంది పార్వతమ్మ గొంతు. కేసు కొత్త మలుపు తిరుగుతుంటే ప్రేక్షకులు కుతూహలంగా చూస్తున్నారు, జాగ్రత్తగా వింటున్నారు. మీరెన్నాళ్ల నుంచి పర్ణశాలలో ఉంటున్నారు? సుమారు 15 ఏళ్లుగా. ఈ 15 ఏళ్లలో మీకు నచ్చని పనులు అక్కడేం జరగలేదా? ఎందుకు జరగలేదు? అక్కడ జరిగేవన్నీ నాకు నచ్చని సంఘటనలే. మరైతే ఇన్నాళ్ళు మౌనంగా ఊరుకొని ఇప్పుడెందుకు ఇంత దారుణం చేశారు? సూటిగా చూస్తూ అడిగాడు పీపీ. దానికి ఆవిడ మాట్లాడలేదు. మీలా ఇంటిలో వంట పని చేస్తున్నారు కదా, అంటే ఆ ఇంటి నౌకర్ అన్నమాట. ఓ నౌకరికి యజమానుల ప్రవర్తనని పట్టించుకోవడం ఎంతవరకు న్యాయం? అది వాళ్ళ దగ్గర ఉంటూనే మళ్ళీ పీపీ అడిగాడు. అందుకే ఇన్నాళ్ళు నోరెత్తలేదు. ఆ ఇంటిలో నేను ఓ బొమ్మగా ఉండిపోయాను. కానీ రాను రాను అక్కడ జరిగే దారుణాలకు అంతం లేకుండా పోతోంది. అందుకే ఇంత సాహసం చేశాను నిర్భయంగానే అంది పార్వతమ్మ. ఇది చాలా బాగుంది. ఎవరో తప్పు చేశారని చేస్తున్నారని మీరు ఎలా దండించగలరు? దోషుల్ని దండించడానికి చట్టం ఉంది, కానీ దానికి కళ్ళు లేవు. ఉన్నా లేనట్టే నటిస్తోంది. కంచే చేను మేస్తే ఇంకా చేనును కాపాడేదెవరు? రక్షించాల్సిన వాడే భక్షించాలనుకుంటే ఇంకా ఆ ప్రాణి ఎవరితో చెప్పుకుంటుంది? పార్వతమ్మ గొంతులో ఆవేశం, ఆవేదన సమపాళ్లలో ఉన్నాయి. ఒళ్లంతా చెమటలు పట్టింది. పీపీ ఆవేశంగా ఏదో అనబోయాడు. అయితే జడ్జి కలగజేసుకొని మీరు చెప్పదలుచుకున్నది నిర్భయంగానూ వివరంగానూ చెప్పండి అన్నాడు పార్వతమ్మతో. ఆవిడ గొంతును సవరించుకొని మొదలు పెడుతుంటే అంతా ఊపిరి బిగించి వింటున్నారు. నా అన్నవారు ఎవరూ లేని నేను ఓ పేపర్ ప్రకటన చూసి ఇక్కడికి వచ్చాను. మొదట్లో నాకు ఆ ఇంటిని గురించి అంతగా తెలియదు, కానీ క్రమేపీ అక్కడి వ్యవహారాలన్నీ ఒక్కటొకటిగా తెలియసాగాయి. పర్ణశాలగా పిలువబడే ఆ ఇంట్లో జరగని దారుణాలు లేవు. ఎంతమంది కన్నెపిల్లల శీలాలు కొల్లగొట్టబడ్డాయో లెక్కలేదు. అది ఓ ఖరీదైన వ్యభిచార గృహం. అక్కడికొచ్చే వారందరూ గొప్పవాళ్లే. పెద్ద పెద్ద ఆఫీసర్సు, రాజకీయ నాయకులు తరచూ ఆ ఇంట విందులు కుడుస్తారు, విలాసాల్లో మునిగి తేలుతారు. ఆస్తి అంతస్తు ఉన్న వాళ్ళెందరో ఆ ఇంటికి గులాములయ్యారు. మొదట్లో నాకు పట్టనట్టున్నా రాను రాను నేను భరించలేకపోయాను. అయినా ఏనుగు ముందు కుందేలు పిల్లలా ఉన్న నేనేం చెయ్యగలను? 1-2 సార్లు అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ అనుకోని పరిస్థితుల్లో విధాత ఆ ఇంటిలో అడుగుపెట్టాడు. నాన్న వాళ్ళు లేని నాకు అతని రాక ఎంతో ఆనందాన్నిచ్చింది. అతను నాలో తన తాతమ్మని చూసుకున్నాడు. ఒకరి కష్టం ఒకరం చెప్పుకునేవాళ్ళం. రాను రాను ఇద్దరం మరింత ఆత్మీయులయ్యాం. దానికి తోడు ఆ ఇంట పుట్టి పెరిగే నిశాంతి కూడా విధుని అభిమానించేది. విధు ఆ ఇంట జీతం భత్యం లేని నౌకరైపోయాడన్న సంగతి నాకు మాత్రమే తెలుసు. విధు మాత్రం ఎంతసేపు తన వాళ్ళు తన ఇల్లు అనుకునేవాడు. తర్వాత అతనికే ఆ ఇంటి చరిత్ర అర్థమైంది. అక్కడుండలేక అక్కడి నుంచి వెళ్ళలేక సతమతమైపోయాడు. వద్దనుకుంటూనే ఆ ఇంటి చర్యల్ని గమనించసాగాడు. అందుకో లేకపోతే విధు బోరు కొడుతుంది అనడం వల్ల నీలవేణి గారు అతన్ని కావేరీ హోటల్లో పెట్టింది. అతను వస్తూ పోతూ ఉండేవాడు డ్యూటీలను బట్టి. తర్వాత అతనిలో బాగా మార్పు వచ్చింది. అక్కడ జరిగే చీకటి తప్పుల్ని అసహించుకునేవాడు.
అతనిలాగే నిశాంతి కూడా తల్లి చర్యల్ని హర్షించేది కాదు. క్రమేపీ తన జన్మనే అసహించుకునేలా తయారైంది. అలాంటి సమయంలో కొంతమంది టీనేజ్ అమ్మాయిల్ని తీసుకొచ్చి పర్ణశాలలో బంధించారు. వారిలో ఓ అమ్మాయి తప్పించుకొని పోలీసు వారి రక్షణ కోరింది. అయితే అక్కడ ఎస్ఐ నీలవేణి గారికి బాగా కావలసిన వాడనే విషయం ధర్మరాజు గారికి చెప్పి మళ్ళీ ఆ పిల్లని బంధించేలా చేశారు. ఈ సంగతి తెలిసి నిశాంతి, విధు పెద్ద సాహసం చేసి ఆ పిల్లని బయటికి పంపేశారు. తర్వాత ఆ ఇంటి చరిత్ర తెలుసుకుని బాధపడ్డారు. అప్పుడే నా కంటపడ్డారు. వారి మాటలు చేతులు విన్నాక నాలో ఆత్మవిమర్శ మొదలైంది. నా మీద నాకే అసహ్యం వేసింది. చిన్న పిల్లలకున్న జ్ఞానం నాకు లేకపోయింది అని బాధపడ్డాను. ఎలాగైనా అక్కడ మగ్గిపోతున్న యువతులకు కాస్త ఊరట కలిగించాలనుకున్నాను. వీలైతే వాళ్ళని అక్కడి నుంచి తప్పించాలని కూడా అనుకున్నాను. కానీ సాధ్యం కాలేదు. ఏళ్లు గడిచిపోయాయి. ఇక్కడ జరిగే దారుణాలు పెరిగాయి. ఈ మధ్య నీలవేణి గారు బొంబాయి నుంచి 5 అమ్మాయిల్ని తీసుకొచ్చింది. వాళ్ళని రాజాగారి దగ్గరికి పంపడానికి పథకాలు వేస్తున్నారు నీలవేణి గారు వాళ్ళు. అంతే, నాకు మెరుపులాంటి ఆలోచన తట్టింది. ఆ రాత్రి రాజాగారు తాగే పాలలో మత్తుమందు కలిపాను. ఆయన గొడ్డులా పడి నిద్రపోయాడు. మర్నాడు నీలవేణి గారి దగ్గరుండే తాళాలు సంపాదించి ఆ 5 అమ్మాయిల్ని పంపేశాను. అయితే ఎవరికి నా మీద అనుమానం రాలేదు. కానీ నేను ఊహించని విధంగా రాజాగారి కళ్ళు నిశాంతి మీద పడ్డాయి. తన కోరికని నీలవేణి గారికి, అహల్యకి చెప్పాడు. వాళ్ళు ఎగిరిగంతేసి మరీ ఒప్పుకున్నారు. నేను కృంగిపోయాను. విధు, నిశాంతి ప్రేమించుకున్నారని నాకు తెలుసు. అందుకే ఎలాగైనా వాళ్ళిద్దరినీ ఆ ఇంటిలోంచి పంపేయాలనుకున్నాను. కానీ నిశాంతిని బంధించిన గది దగ్గర ఆమె తల్లే కాపలా ఉండడంతో నా ప్రయత్నం ఫలించలేదు. అంతేకాదు, ఆ ఇంటివారు విధుకి అపకారం తలపెట్టారు. పరిస్థితిని వివరిస్తూ అతన్ని రావద్దని కబురంపాను. అతను రాలేదు. కానీ బాగా పొద్దుపోయాక వచ్చి నిశాంతిని తీసుకువెళ్ళాలని చెప్పాడామెతో. ఆ రాత్రే నిశాంతిని రాజాగారి గదిలోకి పంపుతారు. నాకు ఆరోగ్యం బాగాలేదన్న నెపంతో నేను నా గదిలోనే ఉండిపోయాను. తర్వాత నిండా ముసుగు ధరించి రాజాగారు పూజామందిరం వైపు వెళ్ళినప్పుడు నేను ఆ గదిలో ప్రవేశించి ఆయన మంచం క్రింద దూరాను. నా చేతిలో కూరలు తరిగే కత్తి ఉంది. అవసరమైతే రాజాని చంపాలని నా ఉద్దేశం. తర్వాత కాసేపటికి రాజా, ఆ తర్వాత నిశాంతి వచ్చారు. ఆపై తలుపులు మూశాడు రాజాగారు. నిశాంతి నిలువెల్లా వణికిపోతోంది. అతను మాత్రం ఆకలిగొన్న సింహంలా ఆమె కేసి నడిచాడు. ఇంకతన్ని ఆపడం నా వల్ల కాదని అర్థమైంది. వెంటనే మంచం కింద నుంచి యువతలకొచ్చి వెనక నుంచి వెళ్ళి కత్తితో 2 పోట్లు పొడిచాను. నా ముసుగు నేను రాజాగారిని కత్తితో పొడవడం చూసిన నిశాంతి పెద్దగా కేకపెట్టి పడిపోయింది. రాజాగారు మరో 5 నిమిషాలకల్లా ప్రాణాలు కోల్పోయాడు. ఇంక క్షణం ఆలస్యం చేయకుండా కత్తితో సహా బయటకొచ్చాను. వచ్చేటప్పుడు నా వేలిముద్రలు ఎక్కడా పడకుండా జాగ్రత్త పడ్డాను. అయినా నా మనసులో చెప్పలేని అలజడి. మరి కాసేపటికి చెప్పినట్టే విధు వచ్చాడు. నిశాంతితో తనొచ్చి ఆమెను తీసుకెళ్ళిపోతానని చెప్పడం విన్నాను కనుక అతని రాక కోసం ఎదురుచూస్తూ నిల్చున్నాను. చాలాసేపటికి అతను వచ్చాడు. అతని చేతిలో పదునైన కత్తి ఉంది. అతని ఉద్దేశం నాకు అర్థమైంది. ఆ గదిలోకి వెళ్ళొద్దని చెప్పాలనుకున్నాను. కానీ అప్పుడే అహల్య, ఆమె స్నేహితుడు రావడంతో నాకు చెప్పడం కుదరలేదు. అతను తడుముకుంటూ వెళ్ళి నిశాంతి కాళ్లకు తగిలి రాజా మీద పడ్డాడు. కంగారుగా లేచి తడుముకుంటూ వెళ్ళి లైటు వేశాడు. కింద నిశాంతి, మంచం మీద రాజా. తన చేతుల నిండా, రాజా బట్టల నిండా గోడలకి రక్తం ఉండడం గమనించి కంగారు పడిపోయాడు. అతనలా ఉండగానే కళ్ళు తెరిచి చూసింది నిశాంతి. కళ్ళు తెరవగానే చేతిలో కత్తి పట్టుకున్న విధు, అతని చేతుల నిండా నెత్తురు, మంచం మీద చచ్చిపోయిన రాజా కనిపించేసరికి ఒక్క కేక పెట్టి మళ్ళీ స్పృహ కోల్పోయింది. ఈసారి తలుపు తీసుండడం వల్ల ఆ కేక చాలామందికి వినిపించింది. తేరుకున్న విధు నిశాంతిని భుజానేసుకొని పారిపోలేక నిశాంతిని అక్కడే ఉంచేసి పారిపోయాడు. పారిపోయింది విధేనని తెలిసినా తెలియనట్టు దొంగ దొంగ అంటూ అరిచాను. అందుకే నా మీద ఎవరికీ అనుమానం రాలేదు. తర్వాత ఇంటిలో చాలాసేపు తర్జన భర్జనలయ్యాయి. అందరూ కలిసి చర్చించుకున్నాక రాజాగారిని చంపింది విధాతే అని నిరూపించి అతన్ని ఉరికంబం ఎక్కించాలని నిర్ణయించుకున్నారు. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగాయి. జరిగేదంతా చూస్తున్న నాలో అలజడి మొదలైంది. అమాయకుడైన విధు ఈ హత్య కేసులో ఇరుక్కోవడాన్ని నేను సహించలేకపోయాను. సాక్ష్యాధారాలన్నీ విధుని నేరస్తుడిగానే చెప్తున్నాయి. గోడ మీద నెత్తురు మరకలు విధు చేతి మరకలే అని రుజువైంది.
ఇంకా ఆగలేకపోయాను. ఎలాగైనా అమాయకుడైన విధాతని రక్షించాలి అనుకున్నాను. కానీ ఎలా? ఇప్పుడు నా మనసులోని విషయాలు ఆ ఇంట్లోని వాళ్ళకి చెప్తే విధు మాటలా ఉంచి ముందు నన్ను చంపి నన్ను నా సాక్ష్యాన్ని సమాధి చేస్తారని నాకు తెలుసు. అందుకే విధు మీద ఆగ్రహం నటిస్తూనే ఈరోజు కోర్టుకొచ్చాను. జరిగిందంతా కోర్టు వారికి విన్నవించుకున్నాను. ఇంకా నేనేమైపోయినా పర్వాలేదు. ఆయాసంతో క్షణం ఆగింది పార్వతమ్మ. కోర్టు హాల్లో కలకలం మొదలైంది. నీలవేణి కళ్ళు నిప్పులు కురుస్తున్నంత ఎర్రగా అయ్యాయి. అది కోర్టు కాబట్టి సరిపోయింది. లేకపోతే అమాంతం వెళ్ళి పార్వతమ్మ గొంతు నొక్కేసేదే. నిశాంతి కళ్ళు ఆనందంతోనూ విధు కళ్ళు కృతజ్ఞతాభావంతోనూ చెమర్చాయి. పార్వతమ్మ గొంతు సవరించుకుంది. మళ్ళీ అంతా నిశ్శబ్దంగా అయిపోయింది. నేను రాజాగారిని చంపినందుకు గాని ఇప్పుడిలా వచ్చి నేరస్తురాలిగా మీ ముందు నిల్చున్నందుకు గాని నాకు దిగుల్లేదు. ఒక రకమైన ఆనందంగా కూడా ఉంది. నేనిప్పుడు చెప్పిందంతా 100కి 100 నిజం. నేను హత్య చేసిన ఆయుధం పర్ణశాలకి పెరటి వైపున్న పొగడి చెట్టు మొదట్లో ఉంది. చూసుకోవచ్చు. జరిగింది చెప్పాను. న్యాయమూర్తులు పసివాడైన ఆ విధుని విడుదల చేయించాలి. మొదట్లో తెలిసి కొన్ని దారుణాల్ని చూస్తూ ఉండిపోయాను. ఆ పాపానికి ప్రతిగా ఈ చిన్న మంచి పని చేశానన్న తృప్తి నాకు మిగులుతుంది. సెలవు అంటూ బోనులోనే కుప్పకూలిపోయింది పార్వతమ్మ. క్షణం అంతా గందరగోళమైంది. డాక్టర్ వచ్చి ఆమెను చూశాడు. ఆమె ఏదో పాయిజన్ తీసుకుందని గ్రహించాడు. క్షణాల మీద ఆమెను హాస్పిటల్కి తరలించారు. తర్వాత కేసు మళ్ళీ విచారణ జరిగింది. విధుని నిర్దోషిగా తీర్పు చెప్పారు జడ్జి. పర్ణశాలలో జరిగిన దారుణాలకి నీలవేణి, అహల్య, ధర్మరాజు ఇంకా కొందరిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళకి మద్దతుగా ఉంటూ వాళ్ళ దగ్గర ఎన్నో రకాలుగా సాయం పొందింది. మీ వెన్నంటి మేము ఉంటామని ధైర్యం చెప్పే పెద్దలంతా ఒక్కసారిగా మాయమయ్యారు. వాళ్ళకి సాయం చేస్తూ వాళ్ళ నేరాల్లో పాలు పంచుకున్న కొందరు ఆఫీసర్లని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇదంతా ధర్మదేవత మేల్కోవడం వల్ల కానీ, న్యాయదేవత కళ్ళు తెరవడం వల్ల కానీ కాదు. విధు వెనకున్న అండ వల్ల. ఎవరూ ఊహించని విధంగా విధు వెనక మంత్రి హిరణ్య అండగా ఉండడమే. జరిగిందంతా తెలిసిన శక్తి తండ్రిని కోరింది అతన్ని రక్షించమని. కూతురి మాట మీద హిరణ్య విధుని గురించి న్యాయమూర్తికి చెప్పాడు. అతన్ని రక్షించమని కాదు, అసలు జరిగింది తెలుసుకుని న్యాయాన్ని బ్రతికించమని. అన్ని విధాలా విధు నిర్దోషి అని తేలింది కాబట్టే న్యాయమూర్తి తేలిగ్గా అతన్ని నిర్దోషిగా తీర్పు చెప్పాడు. అయితే పార్వతమ్మ ఆత్మహత్య చేసుకోవాలని స్లీపింగ్ పిల్స్ ఎక్కువగా తీసుకుంది అని, రవంత కల్తీవి కాబట్టి వెంటనే ప్రాణం పోలేదు. ఆఖరి క్షణాల్లో ఉండి హిరణ్యను చూడాలని కోరడంతో హిరణ్య ఆమె దగ్గరికి వెళ్ళాడు. బయట కూర్చొని విధు, నిశాంతి ఏడుస్తున్నారు. తమ కోసం ప్రాణాలు వదలబోతున్న పార్వతమ్మని తలుచుకుని అందరూ కలిసి పార్వతమ్మ దగ్గరికి వచ్చారు. ఆమె హిరణ్యని గుర్తించింది. గుర్తించగానే ఆమె మొహం వెలిగిపోయింది. విధు మీద ఆయనకెంత ప్రేమాభిమానాలున్నాయో, శక్తికి విధు అంటే ఎంత ఇష్టమో ఆ వృద్ధురాలికి తెలుసు. ఏమ్మా, ఎలా ఉంది అన్నాడు హిరణ్య ఆమె చెయ్యి పట్టుకుంటూ. మీకోసమే ఆగింది బాబు ఈ ప్రాణి అతి ప్రయాసగా అంది పార్వతమ్మ. చెప్పండి అన్నాడతను. నా చివరి కోరిక మీరు తీర్చాలి. తప్పకుండా చెప్పండి. మా విధుకి ఎవ్వరూ లేరు. నిశాంతికి ఉన్నవాళ్ళు నామూలంగా జైలు పాలయ్యారు. అందుకే వాళ్ళని కాస్త చేరదీసి తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేయండి చాలు అంది ముద్దగా. ఆమె ప్రాణం ఇంకా ఆ బొందిలో నిలవనంటోంది. అలాగేనమ్మా, ఇక నుంచి వీళ్ళిద్దరూ నా ఇంట్లో నా పిల్లలుగా ఉంటారు. కూతురు అల్లుడు అనుకుంటాను, సరేనా? అభయం ఇచ్చాడు హిరణ్య. అతని కళ్ళు ధారగా వర్షిస్తున్నాయి. ఎందుకో ఆమె కళ్ళు తళుక్కుమన్నాయి, పెదవులు నవ్వాయి. అంతే, ఆ నవ్వు అలాగే ఉండిపోయింది. ఆమె బొందెలో నుండి ప్రాణం మాత్రం ఎగిరిపోయింది. కుళ్ళి ఏడ్చాడు విధు. అతనికి అతని తాతమ్మ చావు గుర్తుకొచ్చింది. నిశాంతికి పుట్టెడు దుఃఖం వచ్చింది. హృదయ విదారకంగా ఏడుస్తున్న వాళ్ళిద్దరినీ ఓదార్చి యువతలకు తీసుకొచ్చాడు హిరణ్య. అతని మనుష్యులు జరగాల్సినవన్నీ చూశారు. ఎవరికి ఎవరు ప్రాప్తమో అన్నట్లు హిరణ్య విధుకి ఆత్మీయుడై నిలిచాడు. ఎవరూ లేని పార్వతమ్మకి విధాతే అన్నీ తానై తలకొరివి పెట్టాడు. ఇంకా మన ఇంటికి వెళ్దామా అన్నాడు హిరణ్య పిల్లలిద్దరినీ చెరోవైపు పొదివి పట్టుకొని. కొన్నాళ్ళు మీ దగ్గరుండి తర్వాత ఏదైనా ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతాం అన్నాడు విధు కళ్ళల్లో ఊరిన నీళ్లు తుడుచుకుంటూ. హిరణ్య నవ్వాడు. ముందు ఇంటికి పద, తర్వాత ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం అన్నాడు నవ్వుతూనే. విధు నిశాంతి కేసి చూశాడు. విధు, శక్తికి నేనంటే అస్సలు ఇష్టం లేదు. మరి నన్ను ఇంట్లోకి తీసుకెళ్తే? అభిమానంతో ఆమె గొంతులోకి దుఃఖం వచ్చింది.
పర్వాలేదు, అదంతా నేను చూసుకుంటాను అన్నాడు హిరణ్య. ఇంకా మాట్లాడలేదు నిశాంతి. వాళ్ళెక్కిన కారు హిరణ్య గారింటి కాంపౌండ్లో ఆగింది. అప్పటికే మరో 2 కార్లు ఆగున్నాయక్కడ. బాబుగారు, అమ్మాయి గారు మీకోసం అడుగుతున్నారు. నౌకరు పరిగెత్తుకుంటూ వచ్చాడు. హిరణ్య ఒక్కంగలో లోపలికి పరిగెత్తాడు. బిధు, నిశాంతి కూడా అయోమయంగా ఆయన్ని అనుసరించారు. వేగంగా వెళ్తున్న బిధు శక్తి గది గుమ్మంలో టక్కున ఆగిపోయాడు. గదిలోని మంచంలో శక్తి శవాకారంలా పడుంది. ఆమె చుట్టూ 4 డాక్టర్లు ఆమెను చూస్తున్నారు. హిరణ్య కుప్పకూలిపోయి చేతుల్లో మొహాన్ని దాచుకున్నాడు. శక్తికి ఏమైంది? తేరుకున్న బిధు ఓ నౌకర్ని అడిగాడు. మీకు తెలియదా? అమ్మాయి గారికి బ్లడ్ క్యాన్సర్. ఇవాళ గడవడం కష్టమంటున్నారు డాక్టర్లు. కండువా నోట్లో కుక్కుని ఏడుస్తూ అన్నాడు నౌకరు. ప్రతిమలా అయిపోయాడు విధు. నిశాంతి కొయ్యబారిపోయింది. సార్, శక్తి కళ్ళు తెరిచింది, ఓ డాక్టర్ అరిచినట్టన్నాడు. గబాల్న లేచి కూతురి తల దగ్గరకొచ్చాడు హిరణ్య. శక్తి కళ్ళతోనే తండ్రినేదో అడిగింది. హిరణ్య విధుని, నిశాంతిని పిలిచాడు. వాళ్ళు రాగానే వాళ్ళని గుర్తించినట్టు నవ్వింది శక్తి. శక్తి, దుఃఖం నిండిన గొంతుతో అన్నాడు విధు. శక్తి, నువ్వు కోరినట్టు విధాతని, నిశాంతిని తీసుకొచ్చేశారు మీ డాడీ. ఆమె మీదికి వంగి మృదువుగా అన్నాడు ఓ డాక్టర్. థ్యాంక్స్ డాడీ, గొణిగినట్లుగా అంది శక్తి. మమ్మల్ని తీసుకురమ్మందా శక్తి? తెల్లబోయాడు విధు. అవును విధు, ఆమె చెప్పింది కాబట్టే మంత్రిగారు మీకు అండగా నిలిచారు. ఆమె కోరిక ఏమిటో తెలుసా? నిన్ను, నిశాంతిని ఈ ఇంట్లోకి తెచ్చి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించి నిశాంతిలోనే తనని చూసుకోమని చెప్పి ఆయన చేత ప్రమాణం చేయించుకుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ? నిజమే, అందరికీ అలాగే ఉంది. పూర్వం లైలా మజ్ను, దేవదాసు పార్వతి లాంటి ప్రేమగాథల సంగతేమో కానీ ఈ శక్తి ప్రేమ మాత్రం స్వచ్ఛమైంది, ఉన్నతమైంది. పక్కనున్న వాళ్ళకి మాత్రమే వినిపించేలా అన్నాడో డాక్టర్. విధు ఒంట్లోని రక్తమంతా నీరుగా మారినంత నిస్త్రాణ వచ్చేసింది. నిశాంతికి పుట్టెడు దుఃఖం వచ్చింది. శక్తి, నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించవు అంటూ ఆమె కాళ్ల మీద తలపెట్టి బావురుమంది. శక్తి నవ్వింది. విధుని, నిశాంతిని తన దగ్గర కూర్చోమని సైగ చేసింది. వాళ్ళిద్దరూ కూర్చున్నారు. అతి ప్రయాసగా 4 మాటలు చెప్పింది. నేను పోతున్నాను. మా డాడీకి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆయన మిమ్మల్ని చూసుకున్నట్టే మీరు ఆయన్ని ప్రాణంగా చూసుకోండి. ఆయన కంటతడి పెట్టకుండా చూసే బాధ్యత నీదే విధు. అన్నట్టు నీకు పుట్టబోయే బిడ్డల్లో ఒకరికి నాకు పేరు పెట్టాలి, తెలిసిందా? మరి సెలవా? ఇది భావం ఆమె చెప్పిన అస్పష్టమైన మాటలకి. తర్వాత తండ్రి ఒళ్ళో తలపెట్టుకొని, థ్యాంక్స్ డాడీ, నా మీదున్న ప్రేమతో నేను చెప్పినట్టల్లా చేశావు. నేనేది కోరినా ఎందుకు అని అడగకుండా నా కోరికల్ని తీర్చావు. నా రోగం సంగతి విధుకి తెలియనివ్వద్దని సంగతి కూడా కొండంత దుఃఖాన్ని గుండెల్లో దాచుకొని మరీ నవ్వుతూ తిరిగావు. చివరికి నా కోరిక మేరకు నేను ప్రాణాధికంగా ప్రేమించిన నా విధుని తీసుకొచ్చి నా ఎదుట నిలబెట్టావు. థ్యాంక్స్ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అంది అలాగే అస్పష్టంగా. హిరణ్య ఆమె మీద పడి బావురమన్నాడు. మరో 10 నిమిషాలకల్లా ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. ఫలితం లేదని తెలిసిన డాక్టర్లు తమ ప్రయత్నాలు మానలేదు. మరో గంటకి ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. హిరణ్య స్పృహ కోల్పోయాడు. ఆ ఇల్లంతా రోదనతో నిండిపోయింది. విధు శక్తి గుండెల మీద తలపెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. నిశాంతి ఆమె కాళ్ల మీద తలపెట్టుకొని గుండెలు అవసిపోయేలా ఏడ్చింది. అయిన వాళ్ళంతా వచ్చారు. హిరణ్యకి తెలిసిన వాళ్ళు, హిరణ్య తెలిసిన వారే కాక ఊరంతా తరలి వచ్చారా ఇంటి దగ్గరికి. 20 ఏళ్లు దాటని పిల్ల 100 ఏళ్ల ప్రేమని కురిపించింది. ఎవరైనా రాస్తే ఆమె కథ కూడా ఓ గొప్ప ప్రేమగాథ అవుతుంది. ఆమెను గురించి కూడా చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. డాడీ, హిరణ్య చెవిలో మృదువుగా పిలిచింది నిశాంతి. కళ్ళు తెరిచిన హిరణ్యకి తన మీదకి వంగి చూస్తున్న నిశాంతి, విధు కనిపించారు. వాళ్లల్లో శక్తి కనిపించింది. అతని కళ్ళు మళ్ళీ వర్షించాయి. అతని కన్నీళ్లు తుడిచి విధాత, నిశాంతి చెరో వైపు నిలిచి అతన్ని లేవదీశారు. శక్తి తృప్తిగా చూసినట్టయిందా తండ్రికి. సమాప్తం. పర్ణశాల నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.